Welcome back to Science and Technology and as well as Environment Weekly Current Affairs. ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే ఇందులో పాస్ట్ వీక్ ఏవైతే జరిగాయో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో మనం అన్నీ కూడా ఈ పర్టికులర్ వీక్లీ రౌండప్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and also comment it if you like the video. Okay, so the first important current affair is basically related to the lab grown diamonds, friends. So friends, manaki diamonds అనేటువంటివి మనకి ఏంటి అని అంటే so naturally we can extract from the earth. We can naturally extract from the earth. So but apart from that, this is most cumbersome process అనమాట. చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది మనకి. సో ఈవెన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పొల్యూషన్ కానివ్వండి, సో చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట దీనివల్ల. ఎందుకంటే ఓపెన్ పిట్ మైనింగ్ అది మనం యూజ్ చేస్తాం దాంట్లో. సో దాని గురించి ఏంటి అని అంటే కనుక ద ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే సో దిస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేటువంటివి మనకి ఏంటి అంటే సిగ్నిఫికెన్స్లోకి వచ్చాయన్నమాట. సో ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంటల్ రోల్ ఇన్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇండస్ట్రీ, positioning itself as the world's second largest producer of these precious stones which are created in laboratories rather than extracted from the earth. So earth నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి న్యాచురల్ డైమండ్స్ కన్నా కూడా ఇవి ఏంటంటే ల్యాబ్ గ్రోన్, ల్యాబ్లో మనకి ఏంటంటే వీటిని గ్రో చేస్తారనమాట. అందుకని మనం వీటిని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సింథటిక్ డైమండ్స్ అంటారనమాట. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సింథటిక్ డైమండ్స్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ నేమ్ ఫర్ దిస్ పర్టికులర్ డైమండ్స్. ఓకేనా? ఈ యొక్క ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ సింథటిక్ డైమండ్స్ మీరు చూసినట్లయితే రెండిటికి కూడా న్యాచురల్ డైమండ్స్ కానివ్వండి, సింథటిక్ డైమండ్స్ కానివ్వండి, రెండిటికి కూడా మనకి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఫిజికల్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఆప్టికల్ ప్రాపర్టీస్, సో కానీ ఏవైనా కూడా సేమ్ ఉంటాయన్నమాట రెండిటికి కూడా మనకి. అండ్ ఆల్సో ద క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ ఇఫ్ లైక్ న్యాచురల్ డైమండ్స్ లాగే మనకి ఇదిగా ఉంటాయి మనకి. ఓకేనా? లైక్ న్యాచురల్ డైమండ్స్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ tightly bonded carbon atoms. At the end of the day, it's basically the combination of a group of carbon atoms, right? So the synthetic diamonds లో కూడా మనకి అలాగే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసినట్లయితే దే రెస్పాండ్ టు ద లైట్ ఇన్ ద సేమ్ వే అండ్ దే ఆర్ జస్ట్ యాజ్ హార్డ్ యాజ్ ద న్యాచురల్ డైమండ్స్. న్యాచురల్ డైమండ్స్ ఆర్ లైక్ హార్డెస్ట్ థింగ్ కదా, అలాగే న్యాచురల్ డైమండ్స్ మనకి ఎలా ఉంటాయో ఈ యొక్క ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి కూడా సో సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి అని చెప్పడం అనమాట. The main difference between the laboratory grown diamond and the natural diamond is lies only in their origin. సో అంటే మనకి న్యాచురల్ డైమండ్స్ ఎర్త్ నుంచి మనకైతే కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఓపెన్ పిట్ మైనింగ్ వాటి ద్వారాని. మనకి ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే సింథటిక్ డైమండ్స్ ఆర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏంటి అని అంటే కనుక మనము ఈ యొక్క ల్యాబ్లో మనం అయితే గ్రో చేస్తాము. అంటే ఆరిజిన్ ఒక్కటే మెయిన్ డిఫరెన్స్ తప్ప మనకి ఇంకొక డిఫరెన్సెస్ లేవు మెయిన్గా అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు అనమాట. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ యాక్చువల్లీ ద డైమండ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద స్పెసిఫిక్ టెక్నాలజీ విచ్ మిమిక్స్ ద జియోలాజికల్ ప్రాసెసెస్ దట్ గ్రో ద న్యాచురల్ డైమండ్స్. అంటే సో అంటే ఏంటి అర్థం ఏంటి అని అంటే కనుక లైక్ వీ హ్యావ్ so lab grown diamonds are the diamonds which are produced using the specific technology which mimics the geological process that grow natural diamonds. So for example మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటాయి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్, హై ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్ హై ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై టెంపరేచర్ అనమాట. జస్ట్ ఏ మినిట్. ఓకేనా? హై ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై టెంపరేచర్ ని మనం అప్లై చేయడం జరుగుతుందన్నమాట. HPHT అంటూ ఉంటాం. దట్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ త్రూ విచ్ వీ మ్యానుఫ్యాక్చర్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అలాగే వీ హ్యావ్ ద అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ కాల్డ్ యాజ్ కెమికల్ వేపర్ డిపాజిషన్. ఇది మనకి ఏంటంటే ఇంకొక మెథడ్ అనమాట, CVD అంటారు. సో CVD ఈ మెథడ్స్ దీస్ ఆర్ లైక్ సో ద నార్మల్ జియోలాజికల్ ప్రాసెసెస్ మనకి ఎలా జరుగుతాయో న్యాచురల్ డైమండ్స్లో, సో అలాంటి సిమిలర్ ప్రాసెస్ ద్వారానే మనం ఏంటి అని అంటే ఈ సింథటిక్ డైమండ్స్ని అయితే కనుక గ్రో చేస్తాము. ఓకేనా అండి? సో మనకి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ ఎలా చేస్తాము అంటే హై ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై టెంపరేచర్ HPHT మెథడ్ ఆర్ కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్ ఆర్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. దే ఆర్
అసోసియేటెడ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా. సో ద డైమండ్స్ ఇస్ బేసికలీ ద ఆన్సర్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మనం ఇది చేస్తాం. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సిమ్యులెంట్స్ కింద యూస్ చేస్తాం. ద డైమండ్ సిమ్యులెంట్స్ సచ్ యాజ్ మొయిసనైట్, క్యూబిక్ జిర్కోనియా, వైట్ సఫైర్, ఓకే, యాగ్ అండ్ అదర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ దెమ్ జస్ట్ లుక్ లైక్ న్యాచురల్ డైమండ్స్. ఈ సిమ్యులెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దే న్యాచురల్ డైమండ్స్ లాగా కనిపించడానికి ఇది చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి దే యాక్ట్ లైక్ సిమ్యులెంట్స్. ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి, ఇవే ఇచ్చేస్తారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సిమ్యులెంట్స్ అని చెప్పేసి మొయిసనైట్, క్యూబిక్ జిర్కోనియా, వైట్ సఫైర్, యాగ్ అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా వేటి కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాము అని అడుగుతారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ పాయింట్. సో మెథడ్స్ గురించి అయితే కనుక హై ప్రెషర్, హై టెంపరేచర్, లేకపోతే కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ దేనికి సంబంధించినవి. అలాగనే సో ద మొయిసనైట్, క్యూబిక్ జిర్కోనియా, వైట్ సఫైర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాగ్, ఇవన్నీ కూడా వేటికి సంబంధించినవి, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాము అని అడుగుతూ ఉంటారు. యూ నీడ్ టు నో దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. ఓకేనా. సో ఫైనల్లీ అప్లికేషన్స్. సో అంటే ఈ యొక్క ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. అంటే ఏంటి అని అంటే కనుక ఇన్ మెషిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టూల్స్ అండ్ దేర్ హార్డ్నెస్ అండ్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఈజ్ మేకింగ్ దెమ్ ఐడియల్ ఫర్ యూజ్ యాజ్ కట్టర్స్ కింద మనం ఏంటంటే కనుక యూజ్ చేయొచ్చు అనమాట. వీటి యొక్క హార్డ్నెస్ లేకపోతే కనుక స్ట్రెంగ్త్కి మనం ఏంటి అని అంటే కనుక ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని కట్టర్స్ కింద యూజ్ చేయొచ్చు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో మనం ఏంటి అని అంటే యాజ్ ఏ హీట్ స్ప్రెడర్ సో ఓకేనాగా యూజ్ చేయొచ్చు అనమాట. హీట్ని స్ప్రెడ్ చేసే హీట్ స్ప్రెడర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై పవర్ లేజర్ డయోడ్స్ ఆర్ లేజర్ ఎరేస్ ఆర్ హై పవర్ ట్రాన్సిస్టర్స్లో కూడా మనం అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకి దెన్ ఒక స్టాటిస్టిక్స్ పాయింట్ ఒకటి చెప్తున్నారు. ఇండియా ప్రొడ్యూసెస్ మోర్ దాన్ అబౌట్ 3 million ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏ ఇయర్ అండ్ అకౌంట్స్ ఫర్ 15% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్. సో కంట్రీలో మనం తీసుకున్నట్లయితే కనుక 15% ఇస్ బేసికల్లీ ఇండియా యొక్క షేర్ ఉందన్నమాట. అకౌంట్స్ ఫర్ అబౌట్ 15% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ మనం తీసుకుంటే కనుక సో 15% మనం ఏంటి అని అంటే ఇండియా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంపారిజన్ పాయింట్స్లో మీకు చెప్పాలి అని అనుకుంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ లైక్ ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో వీటికి చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ ఆర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో సో చాలా తక్కువ ఉంటుంది మనకి. దీస్ ఆర్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా. దీస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్. సో మనకి అలా కాకుండా న్యాచురల్ డైమండ్స్ ఏంటి అని అంటే ఫామ్ అవ్వాలి అని అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట మనకి ఏంటి అని అంటే ఈ యొక్క డైమండ్స్ అనేటువంటివి సో ఫామ్ అవ్వడానికి. ఓకేనా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ పర్టికులర్ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద రెస్ట్ అదర్ పాయింట్స్ ఈస్ మెంట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఓకేనా. ఆ బేసిక్స్ క్లియర్ ఉండడానికి అప్లికేషన్స్ ఏవేంటి అని అడుగుతారు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ రెండు ప్రాసెస్లు పేర్లు ఇచ్చి హై ప్రెషర్ హై టెంపరేచర్ మెథడ్, కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్, ఇవి రెండు కూడా వేటికి సంబంధించినవి అని అడుగుతూ ఉంటారు. బై నో యూ నీడ్ టు బి వెరీ థరో. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. Next comes important term called as wishing, VISHING. సో విషింగ్ అనేటువంటిది ఏంటి అంటే 2 ఇంపార్టెంట్ టర్మ్స్ని కలిపేశారనమాట. సో దట్ ఈస్ వాయిస్, V for voice plus fishing, FHISHING, వాయిస్ ప్లస్ ఫిషింగ్. సో అంటే దీంట్లో మనకి ఏం చేస్తారు అని అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేసింది టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్ రిగార్డింగ్ దిస్ సైబర్ క్రైమ్ కాల్డ్ యాజ్ విషింగ్ అని చెప్పి. సో విషింగ్ ఈజ్ బేసికలీ నథింగ్ బట్ ద వాయిస్ ప్లస్ ఫిషింగ్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఎస్, వాయిస్ ప్లస్ ఫిషింగ్ అనమాట. సో క్యారీడ్ అవుట్ త్రూ ఏ కాల్ ఆన్ ఏ మొబైల్ ఫోన్ ఆర్ ఏ ల్యాండ్ లైన్. మనకు ఒక ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి లేకపోతే ఒక ల్యాండ్ లైన్ ద్వారా కానివ్వండి అంటే ఒక వాయిస్ రూపంలో మనల్ని ఏంటి అని అంటే సో డిసీవ్ చేయటం అనమాట, చీట్ చేయటం మనల్ని. సో ఎలా చేస్తూ ఉంటారు అని అంటే కనుక లైక్ ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ వేరిన్ ఏ థ్రెట్ యాక్టర్ విల్ కాల్ ద విక్టిమ్. సో ఓకేనా. థ్రెట్ యాక్టర్ అంటే ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళు, థ్రెట్ యాక్టర్ కాల్స్ ద విక్టిమ్ అంటే బాధితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట ఓవర్ ద ఫోన్ and tries to trick him or her
in clicking on malicious files or emails which can then take you on to a legitimate looking website asking to share for personal information. అంటే మనకి ఏంటి అని అంటే కనుక లింక్స్ పంపించడం కానివ్వండి, సో అలాగే ఫైల్స్ సెండ్ చేయడం కానివ్వండి, అవి పంపించి మనల్ని ఏంటంటే వాటిని క్లిక్ చేయమంటూ ఉంటారనమాట. క్లిక్ చేస్తే అది వేరే వెబ్సైట్లోకి ఇది అవుతూ ఉంటుంది. అక్కడ మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే CVV నెంబర్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేయమని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు పంపించిన లింక్ అది ఎలా ఉంటుంది అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో వీఆర్ లైక్ సో అండ్ సో, మీరు బైక్ ఇన్సూరెన్స్ ఏదో ఉంది, లేకపోతే కార్ ఇన్సూరెన్స్ ఏదో ఉంది, సో అది అక్కడ కట్టడానికి మేము కాల్ చేస్తున్నాము అంటూ ఉంటారు. మనం అంటూ ఉంటాము మరి మీది లింక్ పంపిస్తారు, ఆబ్వియస్లీ మేము లింక్ పంపిస్తామండి, ఆ లింక్లో మీరు పే చేసేయచ్చు అంటూ ఉంటారు. ఆ లింక్ పంపించినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఆ లింక్ని మీరు యాక్సెస్ చేసినప్పుడు ఇట్ అపియర్స్ వెరీ కంప్లీట్లీ ట్రూ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. మనం ఇన్సూరెన్స్ పేమెంట్ చేయడానికి యూజ్ అయ్యేలాగే జెన్యూన్ లాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయించుకుంటారు మన చేత. కార్డ్ నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేటు, CVV అన్నీ మన చేత అక్కడ ఎంటర్ చేయించుకుంటూ ఉంటారనమాట. ఆ రకంగా మనకి ఏంటి అని అంటే మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇలా ఒక వాయిస్ కాల్ చేసి ఓకేనా మనల్ని స్టీల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ అటాక్ని ఏమంటారు అని అంటే విషింగ్ అంటారనమాట. విషింగ్ ఓకేనా. సో in other cases the attacker can solicit the sensitive information from the victim. It can be so tricky. So okay, that might appear as a manager or a colleague of a victim enticing her to say sensitive information at times using sense of urgency as a tactic. అంటే ఏదో అర్జెన్సీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేసి లేకపోతే ఫియర్ని క్రియేట్ చేసి మనకి ఏంటి అని అంటే వీళ్ళు ఇది చేస్తారు. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పేరాలో మనం ఏమి ఇచ్చాము అని అంటే ఇలా విషింగ్ స్కామ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వే ఏంటి అని అంటే ఇట్స్ ఏ ప్రీ రికార్డెడ్ మెసేజ్. ఓకేనా. సో జనరల్గా మనకి ఏంటంటే ఒక ఆటోమేటెడ్ కాల్ లాగే మనకు ఉంటుందన్నమాట అదంతా కూడా మనకి. సో ఓకేనా, on many occasions a wishing call starts with an automated call claiming there is an urgency related to financial or other matters, making you click a few numbers or a certain actions. సో మన చేత చేయించడానికి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే pretending to be like a government official, ఏదో గవర్నమెంట్ అఫీషియల్ లాగా చేసి కాల్ ఓకేనా మీ అకౌంట్లో ఈ సో అండ్ సో ఫండ్స్ క్రెడిట్ అయ్యాయి, సో ఓకేనండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కాల్ చేయడము, సో ఓకేనా మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఉంది అని చెప్పడము, సో ఓకేనా లేదంటే ట్రాఫిక్ సో అండ్ సో నుంచి కాల్ చేయడము, మీరు సో అండ్ సో హిట్ అండ్ రన్ కేసు చేసి పారిపోయారు అని చెప్పడం, ఎనీథింగ్ అనమాట. మీరు చలాన్ పే చేయాలి ఇప్పుడు అనడం, సో మేము లింక్ పంపిస్తాం దాని నుంచి మీరు చలాన్ కట్టాలి. ఓకేనా, ఇలా ఏంటి అని అంటే హ్యూమన్ బ్రెయిన్ ఇంక ఎన్ని ఐడియాస్ వస్తే ఎన్ని విధాలుగా సో అవతల వాళ్ళని మనం నమ్మించగలం అన్ని రకాలుగా అన్ని విధాలుగానే చేస్తారనమాట మనకి ఇవన్నీ కూడా మనకి. ఓకేనా, ఇవన్నీ కూడా టాక్టిక్స్. సో ప్రిటెండింగ్ లైక్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ ఏ ప్రీ రికార్డెడ్ మెసేజ్ ఏదైనా పెట్టడము, లేకపోతే యూజింగ్ ఏ ఫియర్ అండ్ అర్జెన్సీ టాక్టిక్స్ అనమాట. అంటే భయాన్ని, సో ఓకేనా ఒక భయాన్ని క్రియేట్ చేయటం, లేని భయాన్ని. సో అండ్ సో మీ వాళ్ళు ఎవరు సో అండ్ సో యాక్సిడెంట్ ఇది అయ్యింది, అక్కడ మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం, మీరు బిల్ పే చేయాలి అంటాం. ఓకేనా, మేము లింక్ పంపిస్తాము, మీరు అందులో బిల్ పే చేసేయండి, చాలా దూరం మీరు రావడం చాలా టైం పడుతుంది అంటాం. ఇలాగ రకరకాలుగా చెప్తారనమాట మనకి. వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దీస్ సైబర్ క్రైమ్స్. సో ఓకేనా, సో చాలామంది ఎల్డర్లీ పాపులేషన్ కానివ్వండి వాళ్ళకి, సో దే వర్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ యాక్చువల్లీ. సో నౌ దే ఆర్ మోర్ వల్నరబుల్ అనమాట, లైక్ చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్డర్లీ పాపులేషన్ ఆర్ మోర్ vulnerable. So therefore it is your duty, okay, to teach your family, your elderly people or basically the kids on how to be aware of అనమాట. ఓకేనా, OTPs అడగడము, ఇలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతూ ఉంటారు మనకైతే కనుక. నెక్స్ట్ వచ్చేసి అలాగే పూర్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. జనరల్గా వీళ్ళు చేసేటువంటి కాల్స్లో బీట్ని ఆటోమేటెడ్ కాల్ కానీ ఏదైనా కొనివ్వండి చాలా ఆడియో క్వాలిటీ చాలా లోగా ఉంటుందన్నమాట. విత్ దట్ ఇట్ సెల్ఫ్ మనకి అది జెన్యూన్ కాదు, అది ఫేక్ అనే విషయం మనకైతే కనుక అర్థమవుతుంది. సో ఓకే, యూ షుడ్ బై నౌ హోప్ అండర్స్టాండ్ ద టర్మ్ కాల్డ్ యాజ్ విషింగ్. అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇంతకుముందు ఆర్టికల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటో చూసాం మనము. ఏ డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ఇది చేస్తారో చూసాము. ఇండియా యొక్క షేర్ ఎంత ఉంది గ్లోబల్ ప్రొడక్షన్లో అనేటువంటిది మనం చూసాము. అప్లికేషన్స్ ఆఫ్ ద మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యాచురల్ డైమండ్స్, ఏది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏది అనే విషయాలన్నీ కూడా మనం చూసాం అనమాట. ఓకేనా, లెట్ us go to the next important article called as Sundarbans. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్. మనకి ఏంటి అని అంటే రీసెంట్గా ఒక స్టడీ అయితే కనుక కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు అని అంటే సమ్ ఇంపార్టెంట్ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అయితే కనుక కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో హ్యాస్ వార్న్డ్ అబౌట్ ఎ సబ్స్టాన్షియల్ థ్రెట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ టు ద సుందర్బన్స్, an essential mangrove ecosystem in West Bengal. So Sundarbans ecosystem, it's a like a mangrove forests anamata. These are mangrove forests anamata. So okay na, mangrove forests
కి వీటికి ఎయిర్ పొల్యూషన్ యొక్క థ్రెట్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకేనా, ఈ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఎయిర్ పొల్యూషన్ వల్ల దెబ్బతింటోంది అంటూ మనకైతే ఈ స్టడీ అయితే కనుక కండక్ట్ చేశారు. ఈ స్టడీని మీరు ఏంటి అని అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ లో మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. యూ కెన్ కనెక్ట్ దట్ లైక్ ఎయిర్ పొల్యూషన్. రీసెంట్గా అయితే కనుక స్టడీ అయితే చేయడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇది దెబ్బతింటుంది. సో ఓకేనా, సుందర్బన్స్ దెబ్బతింటున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అసలు వాట్ ఆర్ సుందర్బన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సుందర్బన్స్ ఆర్ లైక్ దీస్ ఆర్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. దే ఆర్ లయింగ్ ఆన్ ద డెల్టా ఆఫ్ ద గ్యాంజెస్, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివర్స్ ఆన్ ద బే ఆఫ్ బెంగాల్. సో మనకి సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో మనకు ఉన్నాయన్నమాట. సో ఈ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఎకో టోన్ ఇన్ బిట్వీన్ అనమాట. ఎకో టోన్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ. సో ల్యాండ్ అటువైపు ఒకవైపు ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవైపు సీ, ఆ మధ్యలో ఫార్మ్ అయినటువంటి రీజియన్నే, ఆ ఫార్మ్ అయినటువంటి ఎకోసిస్టమే మనకి ఏంటి అని అంటే ఈ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అనమాట. మరి ఆబ్వియస్గా అటు ల్యాండ్ బేస్డ్ మీద అని సీ బేస్డ్ మీద ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకి ఎకో టోన్లో మనకి ఉంటాయన్నమాట. ఓకేనా, సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఎకోటోన్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా అంటే ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఎకోటోనిక్ ఎఫెక్ట్ దిస్ జోన్ ఫాస్టర్స్ ఏ రిచ్ బ్లెండ్ ఆఫ్ హ్యాబిటాట్స్ లైక్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ స్వామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్టైడల్ మ్యాంగ్రోవ్స్ so to saline forests and as well as open water. So this particular Sundarbans is a sanctuary for a wide variety of species from different habitats like including the rare and globally threatened wildlife species such as estuarine crocodile, water monitor lizard, gangtok dolphins and as well as olive ridley turtles. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ అనమాట మనకి ఎక్కడ ఈ యొక్క మ్యాంగ్రూవ్ ఎకోసిస్టంలో మనకి. సో మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ హౌ ఇట్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఎకో టోన్. సో ఓకేనండి, ఇన్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ అనమాట ఇక్కడ. సో ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ ఫౌండ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. రీసెంట్గా స్టడీ ఏం చెప్తోంది, ద ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నౌ బికమింగ్ ఏ థ్రెట్ టు దిస్ సుందర్బన్స్ యొక్క ఇదికి చెప్తోందనమాట. ఓకేనా, దెన్ సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అరౌండ్ 40% ఆఫ్ ద సుందర్బన్స్ మనకి మన ఇండియాలో ఉంటే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఆర్ ఇన్ బంగ్లాదేశ్ విచ్ ఈస్ అవర్ ఇమీడియట్ నైబర్ కదండి. సో బంగ్లాదేశ్లో మిగతా యొక్క సో 60% షేర్ అంతా కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో దీస్ సుందర్బన్స్ని మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకైతే డిక్లేర్ చేశారు. ఇప్పుడు 1987లో డిక్లేర్ చేశారు ఇండియాలో ఉన్న సైట్. అదే బంగ్లాదేశ్లో ఉన్న సైట్ అయితే కనుక 1997. You should know that it is a UNESCO World Heritage Site. ఓకేనా, ఈ యొక్క సుందర్బన్స్ వెట్లాండ్ రికగ్నైజ్డ్ as the wetland of international importance అండర్ ద రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి సైన్ చేశారు కదండి, కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. సో ఓకేనా, రామ్సర్ కన్వెన్షన్ ఈస్ బేసికల్లీ ద కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ కదా. రామ్సర్ ఈజ్ ఏ ప్లేస్ ఇన్ ఇరాన్ అనమాట. ఓకేనా, సో రామ్సర్ కన్వెన్షన్ అండర్లో కూడా మనం ఏంటి అని అంటే దీన్ని వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా కూడా రికగ్నైజ్ చేసాం. అంటే సో వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ ఎ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ టైగర్. Okay, the Royal Bengal tigers in Sundarbans are actually the top predators which are controlling the prey populations, thereby preventing the overgrazing and maintaining the delicate balance of the ecosystem. ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి అంటే సుందర్బన్స్లో ఈ యొక్క బ్యాలెన్స్ని, డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ అంటే ప్రేని కంట్రోల్ చేస్తున్నాయి. మిగతా స్పీసీస్ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోకుండా మనకి ఏంటి అని అంటే రాయల్ బెంగాల్ టైగర్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక దే ఆర్ బ్యాలెన్స్ కిట్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ దేర్ ప్రే కదా, మరి ఆ స్పీసీస్ అన్నీ కూడా మరి ఓకేనా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ప్రొటెక్టింగ్ టైగర్స్ ఆల్సో సేఫ్ గార్డ్స్ ఏ వాస్ట్ హ్యాబిటాట్ ఆఫ్ అదర్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసెస్ కంట్రిబ్యూటింగ్ ఏ హెల్దీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇన్ సుందర్బన్స్. ఇన్ 2011 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ signed an MOU on the conservation of Sundarbans, recognizing the need to monitor and as well as conserve these Sundarbans. ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అయితే సైన్ చేసుకున్నాయి. ఎందుకంటే 40% మనకి ఇండియాలో ఉంది, సుందర్బన్స్ ద షేర్ వచ్చేసి సుందర్బన్స్ యొక్క 60% షేర్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్లో ఉంది కాబట్టి. ఓకేనా, సో కాబట్టి ఏంటంటే దే బోత్ హ్యావ్ సైన్డ్ ఏ memorandum of understanding in order to conserve so these particular Sundarbans. So coming back again, so Sundarbans are basically recent ga study aithe jarigindi. Ee study emti ante ganaka air pollution is now becoming a threat to that of the
సుందర్బన్స్ అని చెప్పి మనకి చెప్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సుందర్బన్స్ ఆర్ యాక్చువల్లీ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో అండ్ ఇట్ ఫార్మింగ్ ఇన్ ఎకోటోన్. దేర్ ఎకోటోన్ ఈస్ బేసికల్లీ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ. సో దేర్ ఫోర్ దే విల్ హ్యావ్ బోత్ ద క్యారెక్టరిస్టిక్స్. సో బోత్ ద హ్యాబిటాట్కి సంబంధించినటువంటి స్పీసీస్ మనకైతే కనుక ఈ యొక్క మ్యాంగ్రూవ్ ఎకోసిస్టంలో మనకు ఉంటాయన్నమాట. 40% ఆఫ్ దిస్ సుందర్బన్స్ లైస్ ఇన్ ఇండియా, ద రెస్ట్ 60% ఇన్ బంగ్లాదేశ్. సో మనకి సుందర్బన్స్ ఏంటి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా డిక్లేర్ చేశారు 1987లో. అలాగే సుందర్బన్స్ వచ్చేసి మనకి వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ ఇరాన్ అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్స్ ఆర్ మెయింటైనింగ్ దిస్ డెలికేట్ బ్యాలెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. సో బై మిగతా స్పీసీస్ యొక్క పాపులేషన్ని కంట్రోల్ చేస్తూ అనమాట. అలాగే 2011లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే సైన్ చేసుకున్నాయి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ దీస్ పర్టికులర్ దీస్ థింగ్స్. ఏది ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఓకేనండి, కన్జర్వ్ చేయడానికి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ సుందర్బన్స్. సో ఓకే, సుందర్బన్స్ ఏంటి, విషింగ్ ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏంటి, ఇవి మనం అయితే చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. లెట్ us go to the next article. కాల్షియం కార్బైడ్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్ కింద మనం దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్ అంటే పళ్ళు పండడానికి మనకి ఏంటి అని అంటే కనుక తొందరగా పండిపోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్ కింద మనకి కాల్షియం కార్బైడ్ని అయితే కనుక యూజ్ చేస్తున్నారు. దీనికి ఎగెనిస్ట్గా FSSAI వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేశారనమాట. ఎవరెవరికి ఫ్రూట్ హ్యాండ్లర్స్ ఎవరెవరైతే ఉంటారో లేదా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఎగెనిస్ట్ యూజింగ్ దిస్ కాల్షియం కార్బైడ్, పర్టికులర్లీ మ్యాంగోస్ అనమాట. ఇది మ్యాంగోస్ సీజన్ కదా మరి. సో అదే రాసాం మనం. రీసెంట్లీ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఎ స్టెర్న్ వార్నింగ్ టు ట్రేడర్స్, ఫ్రూట్ హ్యాండ్లర్స్ అండ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ against using the calcium carbide for artificial ripening of fruits, particularly during the mango season. సో ఓకేనా, ఈ యొక్క ఆర్టిఫిషియల్ రైపనింగ్ అనేటువంటిది ఏజెంట్ని యూజ్ చేయడానికి వీలు లేదు. ఓకేనా, బికాజ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్, రైట్, హార్మ్ఫుల్ టు ద హెల్త్, రైట్. సో అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది యూజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే కనుక ఇష్యూ చేశారు FSSAI వాళ్ళు. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కదండి. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అటోనోమస్ స్టాచ్యుటరీ బాడీ ఫ్రెండ్స్. సో ఓకేనా, వాళ్ళు మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కదా FSSAI అని అడుగుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాచ్యుటరీ బాడీ, అంటే ఒక లా ద్వారా క్రియేట్ చేయబడింది అనమాట. సో ఏ లా అంటే కనుక ఫుడ్ సేఫ్టీ అండ్ ద స్టాండర్డ్స్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ అనమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2006లో వచ్చిందనమాట మనకి. ఓకేనా, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ అటోనోమస్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ త్రూ విచ్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా. సో ది నెక్స్ట్ ఏ మినిస్ట్రీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ మనకి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. Ministry of Health and as well as Family Welfare is the administrative ministry of FSSAI. అండ్ FSSAI యొక్క జనరల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కనుక సో ఢిల్లీ అనమాట. ఢిల్లీలో మనకి ఏంటి అంటే FSSAI ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో దిస్ ఇక్కడే మనకి ఏంటంటే 2 కరెంట్ అఫైర్స్ వచ్చేసి చూసారా. ద ఫస్ట్ వన్ వచ్చేసి FSSAI గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాల్షియం కార్బైడ్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఈ కాల్షియం కార్బైడ్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కెమికల్ కాంపౌండ్ విత్ ఏ ఫార్ములా CaC2, కాల్షియం కార్బైడ్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఏ గ్రేయిష్ బ్లాక్ ఆర్ బ్రౌనిష్ సాలిడ్ కలర్లో మనకైతే కనుక ఉంటుంది మనకి కాల్షియం కార్బైడ్ ఉంటుంది. ఓకేనా, దీని యొక్క హై మెల్టింగ్ పాయింట్ అరౌండ్ 2300 degrees Celsius is a high melting point. It is produced industrially by heating a mixture of lime, CaO and as well as coke. Carbon is an electric arc furnace at about 2000 to 2200 degrees Celsius టెంపరేచర్లో మనకి ఏంటి అని అంటే కనుక సో హీట్ చేస్తే కనుక ఈ మిక్స్చర్ని మనకి యొక్క కాల్షియం కార్బైడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట.
ఓకేనా. సో ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎసిటిలీన్ గ్యాస్. బిల్డింగ్లో యూస్ చేస్తారు అండ్ ఆల్సో రా మెటీరియల్ ఇన్ ద కెమికల్ ఇండస్ట్రీలో కూడా మనకి యూస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ కాల్షియం సైనమైడ్ విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కెమికల్ ఫీడ్ స్టాక్ అనమాట. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, సో ఒక ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్గా కూడా, ఎరువులుగా కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క కాల్షియం సైనమైడ్ అనేటువంటి దాన్ని తయారు చేయడానికి కూడా మనకి ఏంటి అంటే ఈ కాల్షియం కార్బైడ్ని వాడతారు. అండ్ అలాగే వెల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్గా కూడా ఎసిటిలిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కాల్షియం కార్బైడ్ని యూస్ చేస్తారు. ఓకేనా. ఇది మనకి లైక్ గ్రేయిష్ బ్లాక్ ఆర్ ద బ్రౌనిష్ సాలిడ్ కలర్లో మనకైతే ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇల్లీగల్లీ ఇన్ మెనీ ప్లేసెస్ టు ఆర్టిఫిషియల్లీ రైపెన్ ద ఫ్రూట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ ఎబిలిటీ టు రిలీజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎసిటిలీన్ విచ్ యాక్ట్స్ సిమిలర్లీ టు ఇథిలీన్, ఏ న్యాచురల్ రైపెనింగ్ ఏజెంట్. ఇథిలీన్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ అన్ ఏజెంట్, న్యాచురల్ రైపెనింగ్ ఏజెంట్. అంటే సో ఈ పళ్ళు అవి మొగ్గడానికి మనకి ఉపయోగపడేటువంటి ఏజెంట్ అనమాట. ఇది న్యాచురల్, ఇది న్యాచురల్ రైపెనింగ్ ఏజెంట్. ఇలాగే మనకి ఏంటంటే కాల్షియం కార్బైడ్ ఏంటి అని అంటే ఎసిటిలీన్ అనేటువంటి ఏజెంట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రైపెనింగ్ ఏజెంట్ మనకి అది. సో ఓకేనా. ఈ రకంగా ఆర్టిఫిషియల్గా మనం ఏంటి అని అంటే కనుక సో పళ్ళని వాటిని ముగ్గించడానికి, పండించడానికి ట్రై చేస్తారనమాట. సో దట్ ఏంటి అంటే జనరల్గా న్యాచురల్ రైపెనింగ్ ఏజెంట్ ద్వారా మనకి ఇది అవ్వాలి అంటే టేక్ సమ్ లాట్ ఆఫ్ టైం. సో బట్ అలా కాకుండా ఏంటి అంటే తొందరగా ఇమీడియట్గా చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ని యూజ్ చేస్తారు. సో దట్ దే కెన్ హ్యావ్ సమ్ క్విక్ ప్రాఫిట్స్ అన్న ఉద్దేశంతో ఇలాంటి హార్మ్ఫుల్ వాటిని యూజ్ చేస్తారనమాట. చూసారా ఎలా ఎంత హార్మ్ఫుల్ అంటే కాల్షియం కార్బైడ్ని మరి ఎక్కడ ఎసిటిలిన్ గ్యాస్లో యూజ్ చేస్తారు వెల్డింగ్కి, లేకపోతే కనుక రా మెటీరియల్ కెమికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. అలాగే ఫెర్టిలైజర్స్, ఎరువుల తయారీకి కూడా మనం ఏంటంటే కాల్షియం సైనమైడ్ తయారు చేయడంలో కూడా యూజ్ చేస్తాము. సో మరి ఇలాంటి వీటిని మనకి ఏంటి అని అంటే కనుక ఈ రైపనింగ్ ఏజెంట్స్ కింద యూజ్ చేయడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా. వాళ్ళకి ఎగెనిస్ట్గా వార్నింగ్ అయితే కనుక ఇష్యూ చేసింది, దట్ ఈస్ కాల్షియం కార్బైడ్. ఓకేనా. ఎవరు ఇష్యూ చేశారు వార్నింగ్? FSSAI అనేది స్టాట్యూటరీ బాడీ. ఏ యాక్ట్? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఆఫ్ ద FSSAI. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీలో ఉన్నాయన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ కాల్డ్ యాజ్ సీ otters. ఓకేనా. సీ otters ఆర్ ఆల్సో ద ఇంపార్టెంట్ స్పీసీస్. రీసెంట్గా న్యూస్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఒక న్యూ స్టడీ ఆఫరింగ్ ఏ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సీ otters, టూల్ యూజ్ బై ద సీ otters అండ్ యూటిలైజింగ్ ద రాక్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ టు బ్రేక్ ఓపెన్ ద హార్డ్ ప్రే బై దెమ్. సో సీ otters యొక్క బిహేవియర్, వాటి గురించి, సో అవి చేసేటువంటి యాక్టివిటీస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ స్టడీ అయితే కనుక చేశారు. సో మనకి సీ otters తీసుకుంటే దే బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ బేసికలీ అన్ అక్వాటిక్ మెంబర్ ఆఫ్ ద వీజెల్ అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట మనకి. అయితే మనకి మెయిన్లీ ఇవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అని అంటే పసిఫిక్ ఓషన్లో, ఇన్ నార్త్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియాస్లో మనకి ఏంటి అని అంటే ఇన్ ద కోస్ట్స్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ఇన్ నార్త్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియాలో మనం ఈ యొక్క ఈ సీ otters మనం అయితే చూడొచ్చు అనమాట. ఇవి సీ otters ఇవి ఏంటి అని అంటే కనుక మెజారిటీ ఆఫ్ దేర్ టైం ఇవి ఏంటి అని అంటే వాటర్లోనే స్పెండ్ చేస్తాయి. సో ఒక్కొక్కసారి షోర్ అంటే ఒడ్డుకి వచ్చినప్పుడు ఓన్లీ మెంట్ ఫర్ లైక్ స్లీప్ ఆర్ టు టేక్ రెస్ట్ మనకైతే కనుక ఇది చేస్తాయి అనమాట. సో ఒడ్డుకు వస్తాయి ఇవి మనకి, లేకపోతే మెజారిటీ ఆఫ్ దేర్ టైం సీలోనే ఉంటాయి మనకి ఇవైతే కనుక. సో ఓకే. సో దెన్ అలాగే దే హ్యావ్ ద వెబ్డ్ ఫీట్ అండ్ ఆల్సో వాటర్ రిపెలెంట్ ఫర్ టు కీప్ దెమ్ డ్రై అండ్ యాజ్ వెల్ యాజ్ వార్మ్. సో ఇప్పుడు కూడా వాటిని ఈవెన్ దో అంటే వాటర్లోనే ఉంటూ ఉన్నా కూడా వాటిని డ్రై అండ్ యాజ్ వెల్ యాజ్ వార్మ్గా ఉంచడానికి ఈ వాటర్ రిపెలెంట్ ఫర్ అనేటువంటిది ఉంటుంది. వీటి యొక్క నాస్ట్రిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇయర్స్ విచ్ విల్ క్లోజ్ ఇన్ ద వాటర్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇయర్స్ అవి కూడా క్లోజ్ అయిపోతాయంట. సో ఓకేనా అండి. సో దట్ వాటర్ అనేటువంటిది ఎంటర్ అవ్వకుండా అనమాట బాడీలో. అలాగే వీటి తినే ఫుడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈక్వల్ టు అబౌట్ 1/4 ఆఫ్ దేర్ బాడీ వెయిట్. సో డైలీ యాజ్ ద ప్రౌల్ కెల్ప్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీగ్రాస్ పెట్స్. సో వీటి యొక్క 1/4 ఆఫ్ దేర్ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో సో జనరల్గా అంత ఫుడ్ ఇవి తింటూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో IUCN స్టేటస్ జనరల్లీ మీరు ఏ వైల్డ్ లైఫ్ స్పీసీస్ తీసుకొనివ్వండి, లేకపోతే ప్లాంట్ స్పీసీస్ తీసుకోండి, మనకి ఏంటి అని అంటే ఈ యొక్క IUCN స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి. ఫ్రెండ్స్, ఎండేంజర్డ్ ఈజ్ బేసికలీ ద పొజిషన్ ఆఫ్ ద IUCN స్టేటస్. ఎలా అడుగుతారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సీ otters అని అడుగుతూ ఉంటారు. సో ఆర్ లేకపోతే మనకి ఎలా అడుగుతూ ఉంటారంటే కనుక ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ అవుతారు. దే హ్యావ్ ఏ వెబ్డ్ ఫీట్, ఏ వాటర్ రిపెలెంట్ ఫర్ టు కీప్ దెమ్ డ్రై అండ్ వార్మ్ అండ్ నాస్ట్రిల్స్ అండ్ ఇయర్స్ విల్ క్లోజ్ డ్యూరింగ్ ఇన్ ద వాటర్. ఓకే. అండ్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ ద వాటర్ బట్ ఇన్ సమ్ లొకేషన్స్ సో దే కెన్ కమ్ టు స్లీప్
ashore to sleep or rest, and they are mostly found in the Pacific Ocean in North America and as well as Asia, and they belong to the aquatic member of weasel family. అయితే నేను ఏ పర్టికులర్ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాను అని అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా అండి. సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో అంటే ఒక కాంటెక్స్ట్ ఇచ్చేస్తారు, ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తారు, ఆ స్పీసీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారనమాట. సో ఇచ్చే దాన్ని మనం ఏ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాము అని అడుగుతూ ఉంటారు. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ సీ ఒటర్స్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. సో సీ ఒటర్స్ అంటే ఏంటో మనకు అర్థమైంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి FSSAI గురించి కాల్షియం కార్బైడ్ ఏంటో అర్థమైంది. దెన్ నెక్స్ట్ వచ్చి సుందర్బన్స్ పరిస్థితి ఏంటో చూసాము, అలాగే విషింగ్ అంటే ఏంటో చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏంటో చూసామన్నమాట. ఐ హోప్ దీస్ 5 ఆర్టికల్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. ఓకేనా అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక ఫార్మాట్లో బీట్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ మనకైతే కనుక అడుగుతారనమాట. ఓకేనా. సో క్లియర్ రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ CRC. ఎస్, వాట్ అబౌట్ సిఆర్సి గురించి మనం చూసినట్లయితే కనుక సో రీసెంట్లీ నీతి ఆయోగ్ అయితే కనుక ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది. సో క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ద క్యాన్సర్ డిటెక్షన్ ఇన్ ఇండియా పోజింగ్ ద పబ్లిక్ హెల్త్ రిస్క్స్. సో ఓకేనా, క్యాన్సర్ డిటెక్షన్ విషయంలో సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంపాక్టింగ్ విత్ ద క్యాన్సర్స్. బట్ హౌవర్ ఈ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయడంలో మనకి ఏంటి అంటే చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఎర్లీగా మనం డిటెక్ట్ చేయలేకపోతున్నాము. ఓకేనా అండి. దాని వలన ఏమవుతుంది, ఎప్పుడైతే ఎర్లీగా డిటెక్ట్ చేయమో మనకి ఏమవుతుంది, డౌన్ ద లైన్ దాని యొక్క క్యాన్సర్ యొక్క స్టేజెస్ అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజెస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ క్రూషియల్. సో ఓకేనా, చాలా కష్టం అనమాట అప్పుడు మనకి డిటర్మైన్ చేయడం. సో కాబట్టి నీతి ఆయోగ్ ఇప్పుడు రిపోర్ట్ ఏంటి అని అంటే చాలా క్రిటికల్ గ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి క్యాన్సర్ డిటెక్షన్ మన కంట్రీలో చేయడంలో, మన కంట్రీలో. సో కాబట్టి ఏంటి అంటే దేర్ఫోర్ దేర్ ఈస్ ఎ డైర్ నీడ్ టు అడ్రస్ దీస్ పర్టికులర్ సో రిలేటెడ్ థింగ్స్. క్యాన్సర్ డిటెక్షన్ని మనం చేయాలి, ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేయాలి అంటూ మనకి ఏంటి అని అంటే నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసిందనమాట. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రీసెర్చర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సో CRC అంటారు. CRC అంటే కొలోరెక్టల్ క్యాన్సర్. సో ట్యూమర్స్ గురించి అయితే కనుక ఈ ఒక డిస్టింక్ట్ సబ్ టైప్ని అయితే కనుక డిస్కవర్ చేశారు. సో దానివల్ల ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్కి మనకైతే కనుక ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కలరెక్టికల్ క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారనమాట మనకి. ఈ కలరెక్టికల్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కొలన్ క్యాన్సర్ అంటారు, ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెక్టల్ క్యాన్సర్ అంటారు అనమాట, ఆర్ ఆల్సో బబుల్ క్యాన్సర్. సో ఇట్స్ లైక్ మనకి ఏంటి అంటే కొలన్ ఆర్ రెక్టమ్ని మనకి ఏంటి అంటే ఈ పర్టికులర్ క్యాన్సర్ అనేటువంటిది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ worldwide, accounting for approximately 10% of all the cancer cases. So మొత్తం ఉన్న క్యాన్సర్ కేసెస్లో 10% ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ లైక్ బౌల్ క్యాన్సర్ ఆర్ రెక్టమ్ క్యాన్సర్ అయితే కనుక కాజ్ చేస్తుంది అని చెప్పేసి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అనమాట. అండ్ అలాగే ఇట్ ఈస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ ద క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ గ్లోబల్లీ. సో ప్రపంచం మొత్తంలో మనం తీసుకుంటే కనుక సెకండ్ లీడింగ్ కాజ్. ఓకేనా. ఇంకా ప్రొజెక్షన్ ఏంటి అని అంటే బై ద ఇయర్ 2040 ద బర్డన్ ఆఫ్ ద కొలరెక్టల్ క్యాన్సర్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 63% ఇన్ న్యూ కేసెస్ అండ్ 73% ఇన్ డెత్స్ అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో ఇది డెఫినెట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యేటువంటి ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దేర్ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ సో టు కంట్రోల్ ఇట్, టు ఎర్లీ డిటెక్ట్ ఇట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రివెన్షన్ ఏంటి అని అంటే కనుక లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం కానివ్వండి ఈ పలానా క్యాన్సర్, దెన్ సో ఆ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ హిస్టరీ ఆఫ్ ద కొలరెక్టల్ క్యాన్సర్ ఆర్ పాలిప్స్ ఉండడం వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి మనం చేసుకున్నవి ఇవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్హెల్దీ డైట్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబిసిటీ, స్మోక్ చేయడము, ఎక్సెసివ్గా ఆల్కహాల్ తాగేయడము, కన్జంప్షను. సో ఓకేనండి, ఇవన్నీ కారణాల వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క కొలరెక్టల్ క్యాన్సర్ అయితే కనుక వస్తూ ఉంటుంది. ఓకేనా. సో మరి దీన్ని మిటిగేషన్ ఎలాగా, వీ హ్యావ్ టు అడాప్ట్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో రెగ్యులర్ స్క్రీనింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అంటే చెకింగ్ చేయించుకోవడం, అంటే టెస్ట్ చేయించుకోవడం అనమాట, విచ్ విల్ హెల్ప్ ద ప్రివెంట్ ద కొలరెక్టల్ క్యాన్సర్. ఓకేనా. సో ఈ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రాబ్లం ఏమవుతుందంటే కనుకండి కొలరెక్టల్ క్యాన్సర్ ఆఫెన్ హ్యాస్ నో సిమ్టమ్స్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. సో ఎర్లీ స్టేజెస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట దీంట్లో మనకి. సో దేర్ ఫోర్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ స్క్రీనింగ్. ఎప్పటికప్పుడు ఏంటి అని అంటే కనుక సో చెక్ చేయించుకుంటూ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇన్ కేస్ ఇఫ్ డిటెక్టెడ్ సో దట్ వీ కెన్ డిటెక్ట్ ఎర్లీ, సో దెన్ ఇమ్మీడియట్లీ వీ కెన్
take the targeted treatment. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఏంటంటే బౌల్ హ్యాబిట్ చేంజ్ అయిపోవడాలు, రెక్టల్ బ్లీడింగ్ జరగడాలు, అబ్డామిన్లో పెయిన్ రావడాలు, ఎనియమియా. ఓకేనా. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కొలోరెక్టికల్ క్యాన్సర్. సో ఓకేనా. ఇలా వచ్చిన వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సర్జరీ చేస్తారు అయితే, లేకపోతే ఆర్టీ అంటారు, రేడియోథెరపీ చేస్తారు, లేకపోతే కీమోథెరపీ అంటారు అనమాట, కీమోథెరపీ చేస్తారు, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలా ఈ రకరకాల ట్రీట్మెంట్స్ అనేటువంటివి మనం చేస్తామన్నమాట, డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఇన్ విచ్ దట్ పర్టికులర్ క్యాన్సర్ ఈజ్ దేర్. ఓకేనా. వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉండే ఇదిగా ఉంటే సో సర్జరీస్ జనరల్గా సర్జరీతో మనకి ఇచ్చేసేస్తారు. అంటే ఏంటంటే క్యాన్సర్ సెల్స్ని బాడీలోంచి తీసేయాలన్నమాట. సో దోస్ ఆర్ యాక్చువల్లీ మ్యాలిషియస్ సెల్స్, డేంజరస్ సెల్స్. సో వాటిని మనకి తీసేయాలి, లేకపోతే ఏమైపోతాయి, సో ఇట్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ అయిపోయి మొత్తం రిమైనింగ్ బాడీకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అవైతే కనుక. సో సిఆర్సి అర్థమైంది కదండి. సిఆర్సి అంటే కొలోరెక్టికల్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సిఆర్సి అంటూ ఉంటాం అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కొలోరెక్టికల్ క్యాన్సర్ అంటూ ఉంటారు. సో దట్ యూనిట్ టు బి క్లియర్. సో మనకి హెల్త్ రిలేటెడ్గా రాసుకునేటప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. లెట్ us go to the next article. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే సో 2 ఇంపార్టెంట్ స్పీసీస్ గురించి అయితే కనుక మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో మనకి లాహూల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పితి అనేటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే కనుక టు సెన్సెస్ ద పాపులేషన్స్ ఆఫ్ ద బ్లూ షీప్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బరాల్ అండ్ ఆల్సో హిమాలయన్ ఐబెక్స్. సో వీటి యొక్క పాపులేషన్ని కౌంట్ చేయడానికి, సెన్సెస్ చేయడానికి మనకి ఏంటి అని అంటే రీసెంట్లీ సో వైల్డ్ లైఫ్ అథారిటీస్ ఎవరైతే హిమాచల్ ప్రదేశ్లో ఈ లాహూల్ అండ్ స్పితి డిస్ట్రిక్ట్లో ఉన్నారో బిగిన్ అయితే చేశారు ఈ యొక్క బ్లూ షీప్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బరాల్ అండ్ ఆల్సో హిమాలయన్ ఐబెక్స్. సో మరి ఎప్పుడైతే చేశారో, మరి ఎప్పుడైతే న్యూస్లో ఉందో మనకి ఆ బరాల్ గురించి, హిమాలయన్ ఐబెక్స్ గురించి తెలియాలి కదండి ఖచ్చితంగా మనకి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ షీప్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే హిమాలయన్ ఐబెక్స్ గురించి. ఈ 2 పాయింట్స్ కూడా మనం ఏంటంటే ఈ 2 స్పీసీస్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద బ్లూ షీప్ ఈజ్ బేసికలీ ఆల్సో నోన్ యాజ్ ద బరాల్. సో ఓకేనా. సూడోయిస్ నాయూర్ ఈజ్ ఏ గోట్ యాంటీలోప్ నేటివ్ టు హిమాలయాస్. సో ఈ పర్టికులర్ గోట్ షీప్ ఏంటి అని అంటే మనకి ఏంటి అని అంటే ఈ హిమాలయన్ రీజియన్కి నేటివ్ అనమాట, ద నార్థరన్ పార్ట్లో. ఇట్ ఈస్ ఏ మీడియం సైజ్డ్ మ్యామల్ విచ్ లివ్స్ ఇన్ మౌంటేనియస్ రీజియన్స్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్, సో టిబెట్ అండ్ పాకిస్తాన్. సో ఈ మౌంటేనియస్ ఏరియాస్లో మనకి ఏంటి అని అంటే కనుక మనము ఈ యొక్క బ్లూ షీప్ని అయితే కనుక చూడొచ్చు అనమాట. ఇది అరౌండ్ సమ్ 45 to 65 inch లాంగ్ ఉంటుంది, విత్ ఎ టైల్ ఆఫ్ అబౌట్ 3.9 to 7.9 inch ఉంటుంది, అండ్ స్టాండ్స్ 27 to 36 inch హై అట్ ద షోల్డర్. స్టాకీ బాడీ ఉంటుంది, స్టౌట్ లెగ్స్ ఉంటాయి, ఏ బ్రాడ్ చెస్ట్ ఉంటుంది, అండ్ రోబస్ట్ షోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా. ఇట్ ఇన్హాబిట్స్ ద ట్రీలెస్ స్లోప్స్, అంటే చెట్లు లేని స్లోప్స్లో ఇది ఉంటుంది. ఆల్పైన్ మెడోస్లో కానివ్వండి, shrub జోన్స్, సో జెంటిల్ హిల్ స్లైడ్స్, వేరియాస్ నియర్ క్లిప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాకీ రిట్రీట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఇన్హాబిట్ అయి ఉంటుంది అనమాట, అంటే మౌంటైనస్ రీజియన్స్లోనే. దెన్ బ్లూ షీప్ ఈజ్ యాక్చువల్లీ హెర్బివోరస్, అంటే ఓన్లీ ప్లాంట్స్ని మాత్రమే తింటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ప్రేడ్ అపాన్ బై ద స్నో లెపర్డ్స్. మరి హిమాలయన్ రీజియన్స్లో మనకి స్నో లెపర్డ్స్ కూడా ఉన్నాయి కదా. సో అవి ఇవేంటంటే వాటికి ప్రే అనమాట, యాక్చువల్లీ స్నో లెపర్డ్స్కి ప్రే యాక్చువల్లీ అవి. ఓకేనా. సో ఇట్స్ ఎ హెర్బివోరస్ స్పీసీస్, దట్ ఈస్ ఎ బ్లూ షీప్. ఓకే. మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మౌంటేనియస్ రీజియన్స్లోనే మనకి ఎక్కువ ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి హిమాలయన్ ఐబెక్స్. హిమాలయన్ ఐబెక్స్ కూడా మనకి ఏంటి అంటే ఇట్స్ ఆల్సో వైల్డ్ గోట్ సబ్ స్పీసీస్ ఆఫ్ ద సైబేరియన్ ఐబెక్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రల్ ఏషియన్ ఐబెక్స్ ఆర్ ద గోబీ ఐబెక్స్, ద మంగోలియన్ ఐబెక్స్ అండ్ ద థియాన్ షాహ్ ఐబెక్స్ అనమాట. దీస్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ద హిమాలయన్ ఐబెక్స్. ఇది మెయిన్లీ మనకి ఏంటి అని అంటే హిమాలయన్ రీజియన్స్లో, పర్టికులర్లీ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మనము మెయిన్లీ అట్ ద హైట్ ఆఫ్ అబౌట్ 3,800 meters అండ్ యాజ్ వెల్ యాజ్ అబౌవ్ మీరు ఏంటంటే హిమాలయన్ ఐబెక్స్ని చూడొచ్చు. హియర్ యూ కెన్ సీ ద హిమాలయన్ ఐబెక్స్. ఓకే. ద హిమాలయన్ ఐబెక్స్ ఈజ్ ఆల్సో ఏ హెర్బివోర్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే ఇందాక బ్లూ షీప్ లాగా ఇది కూడా మనకి ఏంటంటే మౌంటైన్ గ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్స్ని తింటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి మరి చెప్పాను కదా, వైల్డ్ లైఫ్ స్పీసీస్ అయినా ప్లాంట్ స్పీసీస్ అయినా దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి అని. సో బోత్ ద బ్లూ షీప్ అండ్ ద హిమాలయన్ ఐబెక్స్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లీస్ట్ కన్సర్న్ ఇన్ ద ఐయుసిఎన్ లిస్ట్. ఓకే ఫైన్. అంటే ఎండేంజర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్ స్టేజెస్లో ఏం లేదు, ఈవెన్ వల్నరబుల్ కూడా లీస్ట్ కన్సర్న్ స్టేజ్లో. అంటే వీటి యొక్క పాపులేషన్ అది కూడా బాగానే ఉంది, థ్రెడ్స్ అవి కూడా తక్కువే ఉన్నాయన్నమాట. ఓకేనా. 2 ఇంపార్టెంట్ స్పీసీస్, ఫస్ట్ వన్ ఈస్ బ్లూ షీప్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ హిమాలయన్ ఐబెక్స్. క్లియరా? అర్థమైందా ఇక్కడ దాకానే? ఓకేనా. ముందుకెళ్ళొచ్చు కదా. ఎస్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఫ్రెండ్స్
ఎప్పుడైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, లేకపోతే నేషనల్ పార్క్స్, ఓకే, ఆర్ ఎల్స్ బయోస్పియర్ రిజర్వ్స్, మనకేంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. న్యూస్లో ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా మరీ ఇంపార్టెంట్. మిగతా శాంక్చురీస్ అసలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక రఫ్ ఐడియా ఉండాలి, బట్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి మీద మీరు ఏంటంటే ఇంకా పోస్ట్ మార్టం చేసేయాలన్నమాట. ఇంకా శాంక్చురీస్ మీద ఇంకా క్లియర్ కట్గా ఇంకా ఓకేనా. సో దట్ అప్పుడు మీరు క్వశ్చన్ అనేటువంటిది ఎలా అడిగినా, అది ప్రీలో అడిగినా మెయిన్స్లో అడిగినా, ఎందుకంటే మెయిన్స్లో కూడా మనము ఆన్సర్ రైటింగ్లో మనకి శాంక్చురీస్ అవి కూడా గురించి కూడా మనము కేస్ స్టడీస్ అప్రోచెస్కి మనం చూపించవచ్చు. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో శాంక్చురీలో ఇలా చేస్తారు, ఈ పలానా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అని చెప్పి మనం ఏంటి అని అంటే కనుక మెన్షన్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి నన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ విల్ నాట్ గో ఇన్ టు వేస్ట్ అయిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఓకేనా. ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. సో మనకేంటి అని అంటే కనుక సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకేంటి అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. రీసెంట్లీ ద రీసెర్చర్స్ ఫ్రమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, అండ్ ద ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ రీడిస్కవర్డ్ ద శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్, ఒక ఫ్రాగ్ స్పీసీస్ని అయితే ఐడెంటిఫై చేశారంట. సో లైక్ హైలారన్నా గ్రాసిలిస్ ఆఫ్టర్ 2 centuries ఇన్ ద కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఈ యొక్క గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ స్పీసీస్, శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ స్పీసీస్ని అయితే కనుక డిస్కవర్ చేయడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది, అండ్ ఆల్సో ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక అది ఏ రివర్ చుట్టూరు ఏమైనా ఉందా, ఓకేనా, అక్కడ వాటర్ బాడీ ఏమైనా ఉందా అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కౌండిన్యా రివర్ ఇన్ ద పాల్మనర్ కుప్పం రీజన్ ఫారెస్ట్ ranges, and it is also the part of the government of India's Project Elephant, which is a nationwide elephant conservation project. So okay, identify when is the Project Elephant, alage when is the Project Tiger. Project Tiger eppudu, Project Elephant eppudu vachindi, ee rendu projects eppudu pettaru, you have to identify. So okay nandi, identify chesi mention in the comment box. కమెంట్ బాక్స్లో మీరు చెప్పాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు పెట్టారు, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు పెట్టారు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసింది. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఏంటంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. సో విత్ దట్ ఐ విల్ కమ్ టు నో దట్ you are looking into this, you are with me. So okay na. Then next వచ్చేసి ఏంటి అని అంటే the Kaigal and the Kaundinya rivers are the tributaries of the Palar river which flow through this particular sanctuary. It is about home to about 78 Asian elephants కి మనకి కౌండిన్యా శాంక్చురీ అనేటువంటిది హోమ్ అనమాట ఇది మనకి. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలా ఉన్నాయి మనకి. ద ఫారెస్ట్ ఏ సదరన్ ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫీచర్స్ డైవర్స్ ఫ్లోరా లైక్ ఇంక్లూడింగ్ ఆల్బీజియా అమారా, ఫికస్ గ్లోమరటా, నెక్స్ట్ వచ్చేసి జిజిఫస్, క్సైలోకార్పస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లోరా వెరైటీస్ అనమాట. సో ఫోనా వచ్చేసి మనకి ఏంటంటే అంటే డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్. ఫోనా వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ గ్రాస్ హోపర్స్, కామన్ కాబ్రాస్, పేట్రిడ్జెస్, ఇండియన్ ఎలిఫెంట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫోనా హియర్ అనమాట ఈ పర్టికులర్ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కౌండిన్యా రివర్ అయితే మనకైతే ఇది ఉంది. సో ఓకేనా, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎలిఫెంట్. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, రీసెంట్గా ఇక్కడ మనకి ఏంటంటే శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ని అయితే కనుక స్పీసీస్ని అయితే ఐడెంటిఫై చేశారు ఆఫ్టర్ 20 years అగైన్. ఓకే, దెన్ 20 centuries ఫ్రెండ్స్, నాట్ 20 decades. సో ఓకేనా, 2 centuries. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ 2 centuries అనమాట, నాట్ 20 years. బై మై బ్యాడ్. సో ఇట్ ఈస్ 2 centuries అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మ్యాంగ్రోవ్స్. సో లాస్ట్ టైం మనం సుందర్బన్స్ గురించి మనం అయితే చూడడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ బేసికలీ మ్యాంగ్రోవ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వెరీ ఇంపార్టెంట్ బాడీ ఉంది కదండి, హ్యాస్ పెయింటెడ్ ఏ గ్రిమ్ పిక్చర్ ఓవర్ ద వరల్డ్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ మీద ఒక స్టడీ అయితే కనుక, ఒక అసెస్మెంట్ అయితే కనుక మనకి రీసెంట్గా మనకి మ్యాంగ్రోవ్స్ అయితే కనుక చేసిందనమాట. సో దీంట్లో మనకి ఏంటి అని అంటే కనుక ది అనాలిసిస్ రివీల్డ్
that more than 50% of these vital ecosystems, they are on the verge of collapse because of due to the combination of human activities and as well as climate change. See, last time మనం సర్వే ఇందాక మనం ప్రీవియస్ 2 ఆర్టికల్స్ బ్యాక్లో మనం చూసింది ఏంటి, సుందర్బన్స్ గురించి చూసాము. అక్కడ ఎయిర్ పొల్యూషన్ హౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ థ్రెట్ అన్నది మనం చూసాం. ఇక్కడ వచ్చేసి ఏంటి మనకి, బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ మనకి ఏంటి అని అంటే, సో దేర్ ఈస్ ఎ థ్రెట్ టు ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఈ పాయింట్ మెన్షన్ చేసుకుంటాం మనం మెయిన్స్లో. సో ఓకే, సో రీసెంట్గా మనకి IUCN అయితే ఒక గ్లోబల్ అసెస్మెంట్ అయితే కనుక చేసింది. యాజ్ పర్ దట్ అసెస్మెంట్ మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ యొక్క పరిస్థితి కొంచెం దే ఆర్ ఆన్ ద బ్రిమ్ ఆఫ్ కొలాప్స్. సో వెర్జ్ ఆఫ్ కొలాప్స్లో అయితే ఉన్నాయి బికాస్ ఆఫ్ బోత్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ వన్ సైడ్ అండ్ ఆల్సో ద క్లైమేట్ చేంజ్ ఆన్ ద అదర్ సైడ్. వీటి మూలాన అయితే కనుక సో ఇది వీటికి మ్యాంగ్రూవ్స్కి ఎఫెక్ట్ అయితే ఉంది అని చెప్పి మనకి చెప్తున్నాయి అనమాట. ఓకేనండి. మ్యాంగ్రూవ్స్ ఆర్ బేసికలీ ద యూనిక్ టైప్ ఆఫ్ ద కోస్టల్ ఎకోసిస్టమ్స్ which are found in the tropical and subtropical regions anamata. So these are the dense forests of salt tolerant trees and shrubs which will thrive in the intertidal zones where land meets the sea. So these ecosystems are characterized by their ability to withstand the harsh conditions such as saline water, tidal fluctuations, muddy, oxygen poor soils anamata. So the mangroves are like salt tolerant ట్రీస్ అయితే కనుక సో దీస్ ఆర్ ఉంటాయన్నమాట ఇక్కడ మ్యాంగ్రోవ్స్లో మనకు అన్నీ కూడా కంప్లీట్గా. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్. సో అండ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మ్యాంగ్రోవ్ కవర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అకార్డింగ్ టు ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్స్ రిపోర్ట్ 2021 ప్రకారంగా మ్యాంగ్రోవ్ కవర్ ఇండియాలో 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0.15% ఆఫ్ అవర్ కంట్రీస్ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా. ఓకేనా, అంటే ఇట్స్ లైక్ 0.15% ఆఫ్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా మనకి ఒక మ్యాంగ్రూవ్ కవర్ అయితే కనుక ఉందన్నమాట. ఓకే, సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకు ఆల్రెడీ పాయింట్స్ అని కూడా తెలుసు. బికాస్ ఈవెన్ ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సర్ కన్వెన్షన్ అని కూడా మనకి తెలుసు కదండి. Yes, then besides the Sundarbans, the Andamans region, the Kutch region and the Jamnagar areas in Gujarat also have the substantial mangrove cover కూడా మనకి ఇక్కడ కూడా మనకు ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట మనకి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద మ్యాంగ్రోవ్స్. సో ఇంతకుముందు మనం చూసింది ఏంటి మనకి, ఓకేనా, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆఫ్టర్ 2 centuries మనకి ఏంటి అని అంటే కనుక సో 200 years తర్వాత మనకి ఏంటి అని అంటే ఈ యొక్క శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అయితే కనుక మనకి ఇక్కడ రీడిస్కవర్ చేయడం అయితే జరిగిందనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిస్థితి ఏంటో చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ సో మనము హిమాలయన్ ఐబెక్స్ చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ద బ్లూ షీప్ గురించి కూడా మనం చూడడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి CRC గురించి చూసాము. కొలరెక్టికల్ క్యాన్సర్ ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉందని చూసాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ టాక్డ్ అబౌట్ సీ ఆటర్స్ అండ్ బిఫోర్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఓకేనా అండి. నాకు మీరు కమెంట్స్లో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు, సో ఓకే యూ షుడ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకేనా. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో ఇదేంటంటే సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు మనకి. సో రీసెంట్ స్టడీ ఇండికేటెడ్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ జనరేటెడ్ అబౌట్ 20,000 miles బిలో ద సర్ఫేస్, కాంట్రాడిక్టింగ్ ద ఎర్లియర్ ఎస్టిమేట్స్ ఆఫ్ 1,30,000 miles. ఎస్, సో అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో సన్స్ సర్ఫేస్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో సో ఓకేనా అండి, సన్స్ సర్ఫేస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో సో దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఎర్లియర్ వాట్ వీ హ్యావ్ ఎస్టిమేటెడ్ ఈజ్ దట్ సన్స్ అండర్ సర్ఫేస్ 1,30,000 miles అంటలో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారనమాట. సో బట్ ద రీసెంట్ స్టడీ ఏం చెప్తుంది అని అంటే కనుక జస్ట్ 20,000 miles బిలో ద సర్ఫేస్ సో మనకి ఏంటంటే కనుక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది సో జనరేట్ అవుతుంది. సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నాం అనమాట ఇక్కడ మనం. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే కనుక మనకి సన్ లోపల వీ హ్యావ్ సమ్ మెనీ ఛార్జ్డ్ పార్టికల్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క మూమెంట్ వల్ల సో ఓకేనా అండి, వాటి యొక్క మూమెంట్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో లైక్ ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ కరోనా అంటారనమాట.
ఓకేనా, కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్. సో ఓకేనా, డిఫరెంట్ లేయర్స్ ఇన్ ద సన్. దెన్ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ డెఫినేషన్ కాల్డ్ యాజ్ సోలార్ మీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ బేసికలీ ద యావరేజ్ స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సో సన్ యొక్క సర్ఫేస్ మీద తన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ యొక్క యావరేజే మనకి ఏంటి అని అంటే కనుక సోలార్ మీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది చార్జ్డ్ పార్టికల్స్ యొక్క మూమెంట్ వల్ల జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. దీనికి ఒక ప్రాసెస్కి ఒక నేమ్ ఉందన్నమాట. దట్స్ వై కాల్ ఇట్ యాజ్ సోలార్ డైనమో అంటారనమాట. వెరీ 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 ఇంపార్టెంట్, సోలార్ డైనమో. ఓకేనా, సోలార్ డైనమో. ఈ యొక్క సోలార్ డైనమో ఇక చూడండి, ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ బై ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ సోలార్ డైనమో విచ్ ఈజ్ జనరేటెడ్ బై ఎలక్ట్రికల్ కరెంట్స్ ఫ్రమ్ ద ఫ్లో ఆఫ్ హాట్ అయనైజ్డ్ గ్యాసెస్ ఇన్ ద సన్స్ కన్విక్షన్ జోన్. సో ఈ యొక్క సన్ యొక్క కన్విక్షన్ జోన్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ కరెంట్స్ యొక్క ఫ్లో వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అని అంటే సోలార్ సైకిల్ అని చెప్పేసి ఉంటుంది, విచ్ ఈస్ బేసికల్లీ ఫర్ ఏ 11-year పీరియడ్ అనమాట. ఈ యొక్క మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ పోల్ రివర్స్ అవుతాయి మనకి. ఈ యొక్క సోలార్ వన్ పీక్ ఆఫ్ ద సోలార్ సైకిల్ అయిన తర్వాత మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ పోల్ గెట్స్ రివర్స్డ్. ఓకేనా, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అయిపోతుంది అనమాట మ్యాగ్నెటిక్ పోల్స్లో మనకి. అలాగే ఎర్త్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక, సో ఎర్త్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటువంటివి రివర్స్ అవుతాయి. బట్ కానీ దానికి thousands of years టైం అయితే పడుతుంది అనమాట. సో ఓకేనా, ఈ ప్రాసెస్ని సోలార్ డైనమో అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ రఫ్లీ స్ట్రైట్ లైన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ బట్ ఇట్ చేంజెస్ పొలారిటీ ఎవ్రీ 11 years అట్ ద పీక్ ఆఫ్ ద ఈచ్ సోలార్ సైకిల్. ఓకేనా, వీ హ్యావ్ 2 important things కాల్డ్ యాజ్ సోలార్ మ్యాక్సిమా అంటారు. సోలార్ మ్యాక్సిమా. ఈ సోలార్ మ్యాక్సిమాలో ఏంటి అని అంటే కనుక సో సన్ స్పాట్స్ అనేటువంటివి హైయెస్ట్ ఉంటాయన్నమాట మనకి. సో సన్ స్పాట్స్ అంటే నథింగ్ బట్ మనకి సన్ మీద ఏంటి అంటే ఒక బ్లాక్ స్పాట్స్గా మనకి ఫామ్ అవుతాయన్నమాట. వాటిని సన్ స్పాట్స్ అంటూ ఉంటారు. సో సోలార్ మ్యాక్సిమా అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ థింగ్ ఈజ్ సోలార్ మినిమా. సోలార్ మినిమాలో ఏం జరుగుతుంది అని అంటే కనుక సో ద ఆపోజిట్స్ సన్ స్పాట్స్ అనేటువంటివి మినిమమ్ ఉంటాయి మనకి. సన్ స్పాట్స్ అనేటువంటివి మినిమమ్ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా మ్యాక్సిమా దగ్గర నుంచి మినిమాకి ఫ్లక్చువేట్ అవ్వడమే మనకి ఏంటి అంటే వన్ ఈచ్ సోలార్ సైకిల్. ఈ యొక్క ఎప్పుడైతే మ్యాక్సిమా నుంచి మినిమాకి ఫ్లక్చువేట్ అవుతుందో లేకపోతే మినిమా నుంచి మ్యాక్సిమాకి ఫ్లక్చువేట్ అవుతుందో మనకి ఏంటి అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటువంటివి రివర్స్ అవుతాయి. ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ పోల్ గెట్స్ రివర్స్డ్. సో దానికి ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అనమాట మనకి. ఓకేనా, సన్కి ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండ్ ఇట్ టేక్స్ ఎ పీరియడ్ ఆఫ్ అబౌట్ 11 years. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ టైం 2013లో జరిగింది అండ్ దిస్ టైం అగైన్ నౌ దిస్ ఇయర్ 2024లో మనం అయితే కనుక ఈ యొక్క మ్యాగ్నెటిక్ పోల్ రివర్సల్ చూడొచ్చు అనమాట. అంటే ఈ మ్యాగ్నెటిక్ పోల్ రివర్సల్ అవుతూ ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సోలార్ స్టార్మ్స్ వస్తాయి. వైలెంట్ సోలార్ స్టార్మ్స్ అనేటువంటివి ఇదవుతూ ఉంటాయి. సో దానివల్ల మన యొక్క శాటిలైట్స్ కానివ్వండి, ఓకేనా, మిగతావి అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదన్నమాట. సో ఓకేనా, సో దట్స్ వై వీ హ్యావ్ టు లుక్ ఇట్. దట్స్ వై దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనమాట. కాబట్టి మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, సోలార్ డైనమో అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సోలార్ సైకిల్ ఎప్పటికి ఉంటుంది, సో ఓకేనా, మన యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ సైకిల్ ఎలా ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ యాజ్ వెల్ సౌత్ పోల్స్ ఎప్పుడెప్పుడు రివర్స్ అవుతూ ఉంటాయి, సోలార్ మ్యాక్సిమా అంటే ఏంటి, సోలార్ మినిమా అంటే ఏంటి, సన్ స్పాట్స్ అంటే ఏంటి, సన్ స్పాట్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటాయి, ఎప్పుడు మినిమం ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. లెట్ us go to the next article. Something called as space tourism. సో స్పేస్ టూరిజం వచ్చేసి మనకి ఏంటి అని అంటే రీసెంట్లీ సో ద గోపి తోటకూర an Indian-born commercial pilot based in United States of America became the first space tourist from India. So she along with 5 other space tourists made a short recreational trip to space. ఓకేనా, సో అంటే మనం దగ్గర ఉన్నటువంటి ఒక పార్క్ కానివ్వండి, సో ఓకేనా, రిక్రియేషనల్ పార్క్ కానివ్వండి వెళ్ళి రావడం అని మనం ఎలా చేస్తూ ఉంటామో. సో నౌ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఏ రిక్రియేషనల్ ట్రిప్ టు స్పేస్ అనమాట. స్పేస్కి అయితే వెళ్ళి అయితే వస్తూ ఉన్నారు. ఈ స్పేస్ టూరిజం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్.
ఎందుకు అంటే ఇట్ ఈస్ బేసికలీ వెరీ నాసెంట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకి. ఇది నిషి సెగ్మెంట్ ఆఫ్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ, సో విచ్ సీక్స్ టు గివ్ ద టూరిస్ట్స్ an experience of space travel for recreational, leisure or even business purposes కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క స్పేస్ టూరిజంని ఇచ్చేస్తారు. స్పేస్ ట్రావెల్ విల్ బిగిన్ అట్ ద 100 space travel will begin at about 100 kilometers altitude from the earth. Okay na? So space travel begins at about 100 kilometer altitude from the earth after crossing the Kármán line అని చెప్పేసి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ కార్మన్ లైన్ అంటారు? ఇట్ ఈస్ బేసికలీ ఏ బౌండరీ లైన్ విచ్ ఈస్ సెపరేటింగ్ ద అవర్ ఎర్త్ అట్మాస్ఫియర్ విత్ దట్ ఆఫ్ ద అవుటర్ స్పేస్. సో ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుటర్ స్పేస్ని ఒక సెపరేట్ చేసేటువంటి బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో మనకి ఏంటి అంటే దట్స్ వి కాల్ ఇట్ యాజ్ కార్మన్ లైన్ అని చెప్పేసి అంటాం అనమాట. కర్మన్ లైన్. ఓకే, ఎనీథింగ్ ఫ్లయింగ్ బిలో దిస్ పర్టికులర్ ఆల్టిట్యూడ్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ విత్ దోస్ క్రాసింగ్ దిస్ పర్టికులర్ లైన్, కర్మన్ లైన్ దాటి ఎప్పుడైతే ఏదైనా వెళ్తే కనుక దాన్ని మనం అంటాము స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో దెన్ వీ హ్యావ్ ఈ స్పేస్ టూరిజంలో 2 అదర్ ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ సబ్ ఆర్బిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బిటల్. సబ్ ఆర్బిటల్లో మనకి ఏంటి అని అంటే ఫ్లైట్స్ టేక్ ద ప్యాసింజర్స్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద స్పేస్, అంచు వరకు తీసుకెళ్తాయి అనమాట, వేర్ దే కెన్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ వెయిట్లెస్నెస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల పాటు. సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ వెయిట్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆన్ ద అదర్ వే ఆర్బిటల్, హియర్ ఫ్లైట్స్ విల్ టేక్ ద ప్యాసింజర్స్ ఇన్ టు ద ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్, so that this give them a chance to see the planet from the space and experience weightlessness for a longer period of time. సో ఆర్బిట్లోకి తీసుకెళ్ళడం వల్ల మనకి ఏమవుతుంది, అరౌండ్ ద ఎర్త్ తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం దూరం నుంచి స్పేస్ నుంచి మన యొక్క ప్లానెట్ ఎర్త్ని మనం చూస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఇంకా ఎక్కువసేపు వెయిట్లెస్నెస్ని వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో స్పేస్ టూరిజం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో రీసెంట్గా ఈ పర్టికులర్ పర్సన్ ఏంటి అంటే అలాంగ్ విత్ 5 other స్పేస్ టూరిస్ట్స్ మేడ్ ఏ షార్ట్ రిక్రియేషనల్ ట్రిప్ టు దట్ ఆఫ్ ద స్పేస్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ స్పేస్ టూరిజం, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. ఈ సన్ గురించి మనం స్టడీ చేయడానికి ఆదిత్య L1 మిషన్ కూడా మనకు ఉంది మనకి. సో అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లానెటరీ అలైన్మెంట్. ఓకేనా, వాట్ ఈస్ ప్లానెటరీ అలైన్మెంట్? అలైన్మెంట్ అంటే ఏంటి, అన్నీ కలిసి ఒక లైన్లోకి ఏదో ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు రావడాన్ని అలైన్మెంట్ అంటారనమాట. అంటే మొత్తం అన్ని ప్లానెట్స్ కూడా ఒక పర్టికులర్ లైన్లోకి వస్తున్నాయంట. ద నెక్స్ట్ మంత్ ఆన్ June 3rd దేర్ విల్ బి ఏ ప్లానెటరీ అలైన్మెంట్ దట్ మే యాక్చువల్లీ అలౌ ద పీపుల్ టు విట్నెస్ 6 planets అలైన్ ఇన్ ద స్కై. సో అరౌండ్ 6 planets ఏంటి అని అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో మనకి ఏంటి అని అంటే కనుక అలైన్ అయ్యేటువంటి ఫినామినన్ మనం అయితే కనుక మనము సో చూడొచ్చు. ఇప్పుడు June 3rd అయితే కనుక మనం చూడొచ్చట. ఓకేనా, వాట్ ఈస్ దిస్ ప్లానెటరీ అలైన్మెంట్? ఇట్ ఈస్ ఏ టర్మ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పొజిషనింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ సచ్ దట్ దే అపియర్ టు బీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ or close to one when viewed from a specific vantage point for us that is the earth అన్నమాట. సో మనం ఎర్త్ని చూసినప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా మనకి ఒకటే సింగిల్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఫినామినన్ ఈజ్ మోర్ అన్ ఇల్యూషన్ ఆఫ్ పర్స్పెక్టివ్ రాదర్ దాన్ ప్లానెట్స్ బీయింగ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ లైన్ ఇన్ ద స్పేస్. సో అలైనింగ్ ప్లానెట్స్ ఏవేంటి అని అంటే 6 planets కూడా మనకి మెర్క్యూరీ, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. సో దే విల్ ఫార్మ్ ఏ నియర్ స్ట్రైట్ లైన్, ఒక నియర్ స్ట్రైట్ లైన్ అయితే కనుక మనకి ఫామ్ చేస్తాయి అన్నమాట మనకి. ఓకేనా, so while 6 planets align, not all of them will be visible to the naked eye because of due to their vast distance from the earth. సో మరి ఎప్పుడైతే ఇలా అలైన్ అయ్యి ఉంటాయో సో మనకి కొన్ని ప్లానెట్స్ మనకి ఏంటి అని అంటే కనిపించవు అనమాట. అసలు లాస్ట్లో చివరిలో ఉన్న ప్లానెట్స్ మనకి అసలు కనిపించవు. సో దానికి మనకి ఏంటి అని అంటే కనుక వెరీ హై పవర్డ్ బైనాక్యులర్స్ అవి కూడా మనకు కావాలన్నమాట. సో ఓకేనా, సో మీన్ వైల్ ద మూన్ విల్ ఆల్సో ప్లే ఏ స్పాయిల్ స్పోర్ట్ యాజ్ ఇట్ డిస్టార్ట్స్ ద విజిబిలిటీ. మనకి ఏంటి అని అంటే కనుక సో మూన్ మధ్యలో ఏం చేస్తుంది అని అంటే విజిబిలిటీని తీసేస్తూ ఉంటుంది అనమాట. Mercury and Jupiter will be tricky to see because in the sky because of their proximity to the sun in their orbit. So sun ki eppudaithe proximity lo untayo manaki enti ante ganaka it will be so very difficult to see, right? However, Mars and as well as Saturn will be visible to the naked eye even though they are very dim. Meanwhile, keen observers will need telescopes or high-powered binoculars in order to spot the distant planets, the Uranus and as well as Neptune. ఈ Uranus and as well as Neptune చూడాలి అని అంటే కనుక మనకి ఏంటి అని అంటే సో we need telescopes or high-powered binoculars మన చేతుల్లో ఉంటే కనుక సో we can visit these particular distant planets. సో ఈ యొక్క ప్లానెట్స్ యొక్క అలైన్మెంట్ మనం ఏంటి అని అంటే June 3rd మనం చూడొచ్చు. Let us see so how it goes. ఓకేనా అండి, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. జీరో డెబ్రిస్ చార్టర్. జీరో డెబ్రిస్ చార్టర్ అంటే డెబ్రిస్ అంటే స్పేస్ జంక్ అని అర్థం. జంక్ అంటే ఏంటి? జంక్ ఈజ్ నథింగ్ బట్ వేస్ట్.
సో ఓకేనా, స్పేస్ జంక్ ఆర్ వేస్ట్ అంటే రాకెట్స్ అవి మనం పంపిస్తూ ఉంటాం కదండి, ఆ రాకెట్స్ ఎప్పుడైనా క్రాష్ అయిపోవడం అయినా, కొలాప్స్ అయిపోవడం అయినా, సో ఓకేనా, ఇలాంటివి ఏవైనా కూడా స్పేస్లో అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము స్పేస్ జంక్గా ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. స్పేస్ జంక్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ స్పేస్ డెబ్రిస్. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఒక అగ్రిమెంట్ ఆర్ చార్టర్ అయితే కనుక సైన్ చేసుకున్నారు రీసెంట్గా. 12 నేషన్స్ అయితే కనుక ఈ యొక్క జీరో డెబ్రిస్ చార్టర్ని అయితే సైన్ చేశారనమాట. అదే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్లీ ఏంటి ఆబ్జెక్ట్ మిషన్ ఏంటి అని అంటే కనుక జీరో స్పేస్ డెబ్రిస్ ఈజ్ బేసికల్లీ ద మిషన్. సో ఓకేనా, జీరో మొత్తం ఉన్నదంతా కూడా క్లీన్ ఇది చేసేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద జీరో డెబ్రిస్ అనమాట. సో వేస్టేజ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఈ యొక్క స్పేస్లో ఉండకూడదు. ఓకేనా, 12 nations have signed the Zero Debris Charter at the European Space Agency or European Union Space Council recently, thereby solidifying their commitment to long-term sustainability of human activities in the Earth orbit. What is a Zero Debris Charter? It is basically an initiative of European Space Agency unveiled at the European Union Space Agency Space Summit in the Seville meeting in November 2023. ఇక్కడ మనకి ఏంటి అంటే జీరో స్పేస్ డెబ్రిస్ చార్టర్ అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎవరు చేశారని అడుగుతూ ఉంటారు. దిల్ గివ్ ఆప్షన్స్ లైక్ నాసా, లేకపోతే జాపనీస్ స్పేస్ ఏజెన్సీ జాక్సా, ఓకేనా అండి, జపనీస్ స్పేస్ ఏజెన్సీ జాక్సా, ఆర్ ఎల్స్ దే విల్ గివ్ యూ ఇస్రో. ఓకేనా, ఎవరు చేశారని అడుగుతూ ఉంటారు. యూ నీడ్ టు బి ఫెమిలియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వాళ్ళు మనకి ఏంటి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ మీటింగ్ అయితే జరిగింది మనకి November 2023లో. సో ఆఫ్టర్ దట్ పర్టికులర్ సమ్మిట్ దే హ్యావ్ అడాప్టెడ్ దిస్ పర్టికులర్ సంథింగ్ కాల్డ్ యాజ్ జీరో డెబ్రిస్ చార్టర్. ఓకేనా, ఈ జీరో డెబ్రిస్ చార్టర్ యొక్క మెయిన్ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రియేటింగ్ ద నో మోర్ డెబ్రిస్ బై 2030 అండ్ ఆల్సో అంబిషియస్ టు బిల్డ్ అన్ అంబిషియస్ జీరో డెబ్రిస్ రోడ్ మ్యాప్ ఈస్ బేసికల్లీ ద టార్గెట్ అనమాట మనకి ఇక్కడ. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ నాన్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఫ్రెండ్స్. ఏ పార్టీ కూడా సైన్ చేసినా కూడా అది ఏంటంటే వాళ్ళ మీద లీగల్లీ బైండింగ్ అయితే కాదనమాట. సో ఓకేనా, నాన్ లీగల్లీ బైండింగ్. The charter sets out a number of targets, like including that a mission's probability of generating that space debris should remain below 1 in 1000 per objects అనమాట. సో ఓకేనా అండి, అంటే ఏ మిషన్ అయినా కూడా స్పేస్ మిషన్ ఏదైనా కూడా సో దాని యొక్క స్పేస్ డెబ్రిస్ అనేటువంటిది ఎంత తక్కువ వీలైతే అంత జనరేట్ చేయాలి. ఇట్ సెట్స్ అవుట్ ఎ టార్గెట్ ఆఫ్ 99% సక్సెస్ ఫర్ పోస్ట్ మిషన్ డిస్పోజల్ ఇంక్లూడింగ్ త్రూ ఎక్స్టర్నల్ మీన్స్ వెన్ ఎవర్ నెసెసరీ. It encourages transparent information sharing and space traffic coordination. To implement this charter, the European Space Agency will focus upon developing the groundbreaking technologies for satellite end-of-life disposal, in-orbit servicing, and active debris removal. In addition, ESA will work in hand with the institutions which are in charge of the regulatory aspects. So from the exam point of view, వాట్ ఈజ్ జీరో డెబ్రిస్ చార్టర్, ఏ స్పేస్ ఏజెన్సీ అడాప్ట్ చేసుకుంది, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్, ఈజ్ ఇట్ లీగల్లీ బైండింగ్ ఆర్ నాట్ అన్న విషయాలు మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలియాలన్నమాట. ఓకేనా, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఆర్ ఆస్ట్రోనామికల్ ట్రాన్సియంట్స్? ఆస్ట్రోనామికల్ ట్రాన్సియంట్స్ అంటే ఏంటి? సో రీసెంట్గా ఒక మన ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనామర్ శ్రీనివాస్ కులకర్ణి అనేటువంటి పర్సన్కి 2024 షాహా ప్రైజ్ ఫర్ ఆస్ట్రోనామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది బికాస్ ఆఫ్ డ్యూ టు హిస్ వర్క్ ఇన్ ద ఆస్ట్రోనామికల్ ట్రాన్సియంట్స్. ట్రాన్సియంట్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ చదవండి. ఏ ట్రాన్సియంట్ బేసికలీ రిఫర్స్ టు ఎనీ సెలిస్టియల్ ఆబ్జెక్ట్, అంటే ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇన్ స్పేస్, సెలిస్టియల్ ఆబ్జెక్ట్ హూజ్ బ్రైట్నెస్ విల్ అండర్గో ర్యాపిడ్ చేంజెస్ ఓవర్ ఏ షార్ట్ స్పాన్స్ ఆఫ్ టైం. అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ యొక్క బ్రైట్నెస్ అనేటువంటిది సో ర్యాపిడ్గా చేంజ్ అయిపోతూ ఉందనుకోండి, మనకేంటి అని అంటే అలాంటి వాటిని మనము ట్రాన్సియన్స్ అంటాం అనమాట. సో ఓకేనా, these events are marked by violent phenomena in space, prompting the astronomers to study them for insights into their origins and as well as implications. So ఈ యొక్క ఫినామినన్ వల్ల ఏంటి అని అంటే కనుక వైలెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్మ్స్ కానివ్వండి, లేకపోతే ఇమ్మెన్స్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఎమిట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే వెరీ లైట్, ఇమ్మెన్స్ లైట్ అనేటువంటి జనరేట్ అవ్వడం కానివ్వండి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి వైలెంట్ ఫినామినన్ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక అయితే అవి తెలుసుకోవాలి. ఓకే, దెన్ ఓకేనా, ఎస్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ట్రాన్సియన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్నోవా, యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ అంటారనమాట. సో ఓకేనా, వాట్ ఆర్ సూపర్నోవా మీన్స్? సూపర్నోవా ఏంటి అని అంటే కనుక సో వెన్ ద మ్యాసివ్ స్టార్స్, జస్ట్ ఎ మినిట్, ఎస్, సూపర్నోవా అంటే అర్థం ఏంటి అని అంటే సూపర్నోవా అకర్స్
when massive stars exhaust their nuclear fuel and explode, emitting the light more intensely than their entire host galaxies. సో సూపర్నోవా ఎప్పుడు అక్కర్ అవుతుందంటే కనుక సో పెద్ద పెద్ద స్టార్స్, మ్యాసివ్ స్టార్స్ ఎప్పుడైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా ఆర్బిట్ చేస్తూ ఉంటాయి కదండి. ఆర్బిట్ చేసేటప్పుడు మనకి ఏంటి అని అంటే దాంట్లో మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుందన్నమాట. ఆ ఫ్యూయల్ ఎప్పుడైతే అయిపోతుందో, ఎగ్జాస్ట్ అయిపోతుందో మనకి ఏంటంటే కనుక ఇంకా స్టార్స్ ఏమైపోతాయి, సో దేర్ ఎనర్జీ ఈస్ కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్, దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లోడ్ అయిపోతాయి అనమాట. ఒక్కసారిగా పేలిపోతాయి, ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. అలా ఎక్స్ప్లోడ్ అయిపోయినట్టు ఏంటి అంటే వెరీ మ్యాసివ్ ఇంటెన్సిటీ లైట్ అనేటువంటిది ఏంటి అంటే కనుక జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ వీ కాల్ ఇట్ ఏ సూపర్నోవా అంటాం. దెన్ వీ హ్యావ్ అన్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అంటాం. అంటే ఏంటంటే ఇది మనకి పెద్ద పెద్ద గెలాక్సీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సెంటర్లో మనం వీ కెన్ ఐడెంటిఫై ఇట్ దేర్. సో ఓకేనా, and hosts a supermassive black hole causing the brightness fluctuations because of due to interactions with the surrounding matter. ఈ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అనేటువంటిది పెద్ద పెద్ద గెలాక్సీస్ సెంటర్ పాయింట్లో మనకైతే కనుక ఇవైతే కనుక ఉంటాయి. సో ఇవేంటి అని అంటే కనుక దే హోస్ట్ సంథింగ్ వెరీ మ్యాసివ్, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటారనమాట. వాటిని హోస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇవి హోస్ట్ చేస్తూ ఉంటాయి. ఇవేంటి అని అంటే కనుక మనకి బ్రైట్నెస్ ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయన్నమాట. సో దేర్ ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రాన్సియంట్ ఆబ్జెక్ట్. లైక్ వైజ్ అలాగే ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ అనేటువంటివి ఏంటి అని అంటే దీస్ ఆర్ ద మిస్టీరియస్ బర్స్ట్స్ ఆఫ్ రేడియో వేవ్స్ విచ్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ 2007 ఎమిటింగ్ ఇమ్మెన్స్ ఎనర్జీ ఇన్ మిల్లీ సెకండ్స్ అండ్ దే ఆర్ అరిజినేటెడ్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్. సో అన్నోన్ సోర్సెస్ నుంచి అంటే మనకు తెలియదు లైక్ ఏ సోర్సెస్ నుంచి, బట్ కానీ ఏంటంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో ఇంటెన్స్ ఎనర్జీని ఒక్కసారిగా ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట, రేడియో వేవ్స్ని. ఓకేనా, సో దీస్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ సూపర్నోవా, సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్, అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. ఓకేనా, వాట్ ఈజ్ ట్రాన్సియంట్ అని అడుగుతూ ఉంటారు. ట్రాన్సియంట్ ఈజ్ బేసికల్లీ సో ఎనీ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ హూస్ బ్రైట్నెస్ అండర్గోస్ ఎ ర్యాపిడ్ చేంజ్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. ఓకే, let us move to the next important thing called as carbon fiber. కార్బన్ ఫైబర్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో రీసెంట్లీ మనకి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా has emphasized the strategic significance of the technological advancement for national security during his visit to the National Aerospace Limited Bengaluru, where he laid the foundation stone for Center for Carbon Fiber and as well as the prepregs అని చెప్పేసి ఒక సెంటర్కి అయితే కనుక మనకైతే కనుక ఇనాగ్రేట్ ఫౌండేషన్ స్టోన్ అయితే లే చేశారు. సో దట్ కమ్స్ ఇన్ టు ఇంపార్టెన్స్. వాట్ ఈస్ కార్బన్ ఫైబర్? కార్బన్ ఫైబర్ అంటే ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. కార్బన్ ఫైబర్ ఈజ్ జస్ట్ ఏ లైట్ వెయిట్ strong material which is made up of a tightly woven carbon atoms with many exceptional mechanical properties anamata. It is also known as a graphite fiber or also a polymer. సో ఇది మనకి ఏంటి అని అంటే వెరీ హై స్ట్రెంగ్త్ ఉంటాయన్నమాట వీటికి, ఈ మెటీరియల్కి హై స్ట్రెంగ్త్ కానివ్వండి, స్టిఫ్నెస్ ఉంటుంది వీటికి, వెరీ లో డెన్సిటీ, హై కెమికల్ రెసిస్టెన్స్ ఉంటుంది, వెరీ హై టెంపరేచర్ టాలరెన్స్ తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగల కండక్టివిటీ ప్రాపర్టీ ఉంది, లో థర్మల్ ఎక్స్పాన్షన్. మనకి ఏంటంటే ఇది రకరకాల ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారనమాట. లైక్ ఏరోస్పేస్, ఆటోమోటివ్, స్పోర్టింగ్ గూడ్స్, సివిల్ ఇంజనీరింగ్, మిలిటరీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కార్బన్ ఫైబర్ని మనకి యూస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇట్ ఈస్ ఆఫెన్ కంబైన్డ్ విత్ అదర్ మెటీరియల్స్తో కంబైన్ చేసి ఒక కాంపోజిట్ని ఫామ్ చేస్తే కనుక సచ్ ఇస్ కాల్డ్ యాజ్ కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ అంటారనమాట. విచ్ ఆర్ వెరీ వెరీ రిజిడ్ అండ్ దే హ్యావ్ ఏ హై స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో. సో ఈ యొక్క కార్బన్ ఫైబర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద సిమిలర్ ఫైబర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, బసాల్ట్ ఆర్ ప్లాస్టిక్. ఇది మనకి ఏంటి అంటే ఇట్ కెన్ కాజ్ ద గాల్వానిక్ కరోజన్ యాజ్ వెల్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ మెటల్స్. సో మెటల్స్లోకి ఎప్పుడైతే కనుక ఇది కాంటాక్ట్లోకి ఇచ్చేస్తుందో సో దెన్ ఇట్ కెన్ లీడ్ టు ద గాల్వానిక్ కరోజన్ యాజ్ వెల్ అనమాట. So these are some of the important points with respect to the carbon fiber. Exam point of view lo manaki consider the following statements about characteristics అని అడుగుతూ ఉంటారు. And the last one is dole. సో రీసెంట్గా May 28th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఓల్డ్ డోల్ డే అని చెప్పేసి డోల్ డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసాము. డోల్ ఈజ్ బేసికలీ లైక్ ఏ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అండి. హియర్ యూ కెన్ సీ ద ఇమేజ్. సో దిస్ ఈజ్ బేసికలీ ద డోల్. ఇండియన్ వైల్డ్ డాగ్ అని చెప్పేసి కూడా మనం అంటూ ఉంటాం అనమాట. సో ఓకేనా, దీని కన్నడ వీటిని మనం ఏమంటే తోలా ఆర్ బేసికల్లీ ఓల్ఫ్ అంటాం, తోడేలు.
సో ఇవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయని అడుగుతూ ఉంటారు. వెస్ట్రన్ ఘాట్స్లోని, ఈస్టర్న్ ఘాట్స్లోని, సెంట్రల్ ఇండియాలోని, నార్త్ ఈస్ట్ ఇండియాలోని మనకు ఉంటాయన్నమాట. ఇవి మనకు వచ్చేసి ఏంటి అంటే IUCNలో వీటి యొక్క లిస్ట్ వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 2 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో ఇవైతే ప్రొటెక్షన్ అయితే తీసుకుంటున్నాయి అనమాట. దెన్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద ఫస్ట్ ధోల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 అట్ ద ఇందిరా గాంధీ జులాజికల్ పార్క్ ఇన్ విశాఖపట్నంలో 2014లో మనకి ఏంటంటే కనుక సో ధోల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అయితే కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దిస్ ఈజ్ అబౌట్ ధోల్ అంటే ఏంటిదని చెప్పాము మనము. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ కార్బన్ ఫైబర్స్. రీసెంట్గా ఒక సెంటర్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు, సెంటర్ ఫర్ కార్బన్ ఫైబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిప్రెగ్స్ అని చెప్పేసి బెంగళూరులో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కార్బన్ ఫైబర్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ట్రాన్సియన్స్. దేర్ ఆర్ 3 టైప్స్, డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడాము. సూపర్నోవా, యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ అనమాట. సో ఓకేనా, శ్రీనివాస్ కులకర్ణికి 2024 షా ప్రైజ్ అయితే వచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి జీరో స్పేస్ డెబ్రిస్ గురించి అయితే మాట్లాడాము. జీరో డెబ్రిస్ చార్టర్ అని చెప్పేసి 12 నేషన్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి చేశారు. ఇదేంటి అని అంటే కనుక జీరో వేస్ట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే స్పేస్లో ఇది చేయాలి అని చెప్పారు అన్నట్టు డిస్కస్ చేసాం. దెన్ ప్లానెటరీ అలైన్మెంట్, 6 ప్లానెట్స్ అన్నీ కూడా ఒకటే స్ట్రైట్ లైన్లోకి మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, వీ కెన్ విజిట్ ఆన్ June 3rd, దట్ ఈస్ ప్లానెటరీ అలైన్మెంట్ డిస్కస్ చేసాం. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ స్పేస్ టూరిజం. రీసెంట్గా మనకి ఏంటంటే గోపి తోటకూర. సో ఓకేనా అండి, లైక్ షీ అలాంగ్ విత్ 5 అదర్ స్పేస్ టూరిస్ట్ గోన్ టు స్పేస్ టూరిజం గురించి, కార్బన్ లైన్ గురించి ఏంటో మాట్లాడుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసాము, ఈ యొక్క సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, సోలార్ సైకిల్ అంటే ఏంటి, సోలార్ మ్యాక్సిమా అంటే ఏంటి, సోలార్ మినిమా అంటే ఏంటి, ఎప్పుడు సన్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు సన్ స్పాట్స్ తక్కువ ఉంటాయి, ఈ యొక్క సైకిల్ రివర్సల్ అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చూసాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్నాము. రీసెంట్గా IUCN ఒక అసెస్మెంట్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ లో యాజ్ పర్ దట్ పర్టికులర్ రిపోర్ట్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 0.15% మ్యాంగ్రోవ్ కవర్ అయితే ఉంది అని డిస్కస్ చేసాం. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చెప్పుకున్నాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 200 years మనకి ఏంటి అంటే శ్రీలంకన్ గోల్డ్ ఫ్రాగ్ స్పీసీస్ అయితే కనుక ఇక్కడ ఐడెంటిఫై చేశారనమాట. హిమాలయన్ ఐబెక్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్లూ షీప్ గురించి అయితే చెప్పుకున్నాము. ఈ రెండింటి యొక్క సెన్సెస్ అయితే రీసెంట్గా మనకి ఈ వైల్డ్ లైఫ్ అథారిటీస్ పీపుల్ చేస్తున్నారు అని కూడా చెప్పాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కొలరెక్టికల్ క్యాన్సర్ గురించి మాట్లాడాము, వెరీ ఇంపార్టెంట్. సో ద సెకండ్ డిసీజ్ డెత్ కాజింగ్ ఇది క్యాన్సర్ అనమాట. నెక్స్ట్ సీ ఆటర్స్ గురించి మాట్లాడుకున్నాం మనము. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద FSSAI కాల్షియం కార్బైడ్ పరిస్థితి ఏంటి, దీన్ని ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు, వీళ్ళకి యూజ్ చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. FSSAI ఈజ్ బేసికలీ ఏ స్టాట్యుటరీ బాడీ. FSSAI మనకి 2006లో మనకి కన్స్టిట్యూట్ అయిందనమాట. సుందర్బన్స్ గురించి మాట్లాడాము. సుందర్బన్స్ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది ఎలాగ థ్రెట్గా ఫామ్ అయింది సుందర్బన్స్కి అనేది డిస్కస్ చేసాం ఈ ఆర్టికల్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక విషింగ్ అంటే అర్థం ఏంటి, వాయిస్ ప్లస్ ఫిషింగ్ ఈజ్ బేసికల్లీ విషింగ్ అంటారు. Then next we have talked about the lab grown diamonds and then so high pressure and high temperature chemical vapor deposition method అని చెప్పేసి ఇవి మనకి ఏంటి అని అంటే కనుక ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేసేటువంటి ప్రాసెస్. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటాను. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఓకే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక జస్ట్ గివ్ మీ ఏ లైక్, ఓకేనా. సో ఓకే, సో దట్ విల్ గివ్ మీ మోర్ మోటివేషన్ టు టీచ్ యూ మోర్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకి ఏంటంటే ఇప్పుడు మనకి 1st June నుంచి ఫ్రెండ్స్ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఈవెన్ 2026 ఫర్ దట్ మ్యాటర్. సో మీరు ఏంటి అని అంటే UPSC బ్యాచెస్ అయితే మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అయితే కనుక మనకి స్టార్ట్ అవుతుంది. సో మన కోర్స్ ఆఫర్ చేసేటువంటి ఫీజు వచ్చేసి 45,000, బట్ యాజ్ ఏ సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనం ఏంటి అంటే 30,000కి ఇస్తున్నాం అనమాట దీన్ని. సో ఓకేనా, ఒక్కసారి మేము ఇంత పెట్టుకోలేము అనుకునేటువంటి వాళ్ళకి EMI ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో 5,000 per month అయితే కనుక మీరు పే చేసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ, మనకి ఎక్కడ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ఉండదన్నమాట. ఈ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st May వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది మనకి వ్యాలిడ్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ బేసికల్లీ ద కాంటాక్ట్ నెంబర్ దట్ యూ కెన్ కాంటాక్ట్. అలాగే మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనకి జరుగుతున్నాయి. వీ హ్యావ్ దీస్ ఆప్షనల్స్ PSIRs, PubEd, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. సో ఇన్ కేస్ రికార్డెడ్ అండ్ యాజ్ వెల్ as లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా ఇస్తున్నాం అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంది. యూ కెన్ కాంటాక్ట్
కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఎంక్వైరీస్. అండ్ ఫైనల్లీ యాజ్ ఎ సురేష్ సార్ బర్త్డే ట్రీట్ కింద మనం ఏంటంటే ఈ వీక్లో ఫ్లాట్ 20% ఆఫ్ అన్ని కోర్సెస్ మీద 20% ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ ఓన్లీ 31st May వరకు మాత్రమే. టేక్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అండ్ ఎంజాయ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ లెర్నింగ్. మీ యొక్క కాంటాక్ట్ ఇన్ కేస్ కాంటాక్ట్ మీరు ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా మీకు అడ్రస్ చేస్తారనమాట. ఓకేనా, నచ్చిందా? ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్లాస్. ఓకే, మరి అయితే కనుక లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు, మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో దట్ షోస్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ విత్ మీ. ఎస్, దట్స్ ఓన్లీ జస్ట్ ఏ కన్ఫర్మేషన్ ఫర్ మీ అనమాట. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.